హలో గైస్! ఇది 20థ్ సెంచరీ బాయ్స్‌లో నైన్త్ పార్ట్ అనమాట. ఇప్పుడు మనము వాల్యూమ్ 5 గురించయితే మాట్లాడుకుందాము. అంతకంటే ముందు ఒకసారి లాస్ట్ వీడియోలో ఏం జరిగిందో రీక్యాప్ అయితే వినేద్దాం. సో, లాస్ట్ వీడియోలో ఏమైందంటే, కెంజీ ఇంకా ఓచో ఇద్దరు కలిసి ఒక సీక్రెట్ బేస్ దగ్గరికి వెళ్తారనమాట. ఆ సీక్రెట్ బేస్ లోపల వాళ్ళకైతే ఆ రోబో కైండ్ ఆఫ్ థింగ్ కనిపిస్తుంది. అండ్ అది కాకుండా ఫ్రెండ్ వాళ్ళ కోసం రికార్డ్ చేసి పంపించిన ఒక చిన్న మెసేజ్ అయితే ఉంటుందక్కడ. అది వింటుంటే అందులో ఫ్రెండ్ ఏం చెప్తాడంటే, మీ 9 మంది ఫ్రెండ్స్ కలిసి ఈ రోబోని ఎదుర్కొంటేనే ఈ డిస్ట్రక్షన్ అవుతుంది అన్నట్టు మాట్లాడతాడు వాడు. కెంజీ ఇంకా ఓచో ఆ ఫ్రెండ్ మాటలు వినే గ్యాప్‌లో ఆ రోబో మాయమైపోతుందనమాట. అక్కడితో ఆ సీన్ అయితే కట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వాల్యూమ్‌కైతే ఎళ్ళిపోదాం. మీకు ముందే చెప్తున్నా, ఈ వాల్యూమ్‌లో అయితే అక్కడి నుంచి అయితే కంటిన్యూషన్ ఉండదు. టోటల్‌గా మళ్ళీ పాస్ట్‌లోకెళ్ళిపోతామనమాట. చలో అయితే ఒకసారి కంటిన్యూ చేసేద్దాము. అంతకన్నా ముందు మీరు వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. చలో ఇప్పుడు లైక్ ఇచ్చేసారు కదా! కంటిన్యూ చేసేద్దాము. 20థ్ సెంచరీ బాయ్స్ వాల్యూమ్ 5 ప్రొఫైల్‌లో ఏమనుంటుందంటే, డిసెంబర్ 31, 2000 రోజు హ్యుమానిటీ అనేది ఎండ్ అవ్వబోతుంది. అండ్ ఇప్పుడు దీన్ని కాపాడగలిగేది కేవలం బుక్ ఆఫ్ ప్రాఫెసీని రాసిన 9 మంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 9 మంది ఫ్రెండ్స్ కాపాడగలుగుతారా హ్యుమానిటీని? అసలు హ్యుమానిటీకి ఏమవ్వబోతుంది? హ్యుమానిటీ 21st సెంచరీని చూడగలుగుతుందా? అనేసి క్వెషన్ మార్క్ ఏస్తారు. ఇప్పుడు మనము క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ అయితే చూసేద్దాము. ఓచో దగ్గరకొస్తే కెంజీ వాళ్ళ ఫ్రెండ్ గ్రూప్‌కి ఓచోనే లీడర్. అండ్ ఇతని షోగన్ అని బ్యాంకాక్‌లో పిలుస్తారు అనేసి ఉంటుంది. అండ్ మాన్‌చాన్ గురించి మాట్లాడుకుంటే, ఇతను కెంజీ యొక్క ఫ్రెండ్. అండ్ ఇతను ఒక బిజినెస్ మ్యాన్. జర్మనీలో పనిచేస్తాడు అనేసి ఉంటుంది. నెక్స్ట్ ఫుకుబే కూడా కెంజీ యొక్క ఫ్రెండే. అండ్ ఫుకుబే వాళ్ళ వైఫ్ ఇప్పుడు ఫ్రెండ్ కోసం పనిచేస్తుంది అనేసి రాసుంటుంది. అండ్ మరువో గురించి మాట్లాడుకుంటే, మరువో కూడా కెంజీ వాళ్ళ ఫ్రెండ్. అండ్ తను టౌన్ కింద ఒక ఫ్యాన్సీ షాప్‌ని నడుపుతా ఉంటాడు అనేసి రాసుంటుంది. నెక్స్ట్ యూకిజీ డిస్క్రిప్షన్ చదువుదాము. తనేమో ఒక ఫార్మర్ ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అఫీషియల్ అనేసి రాసుంటుందనమాట. అండ్ తను అప్పట్లో కెంజీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరిలో కల్లా అత్యంత బలమైన వ్యక్తి అనేసి రాసుంటుంది. నెక్స్ట్ కింద మనకి ఫ్రెండ్ యొక్క డిస్క్రిప్షన్ కూడా రాసేసి ఉంటుంది. అక్కడ ఏమనుంటుందంటే, వీడొక మిస్టీరియస్ లీడర్ అని చెప్పి డిస్ట్రక్షన్ ఆఫ్ ఎర్త్‌ని బోధిస్తాడు అని చెప్పేసి ఉంటుంది. వాడి ఐడెంటిటీ అనేది ఇంకా మనకు తెలీదు. కానీ వాడు కెంజీ ఒక క్లాస్‌మేటే అనేసి రాసుంటుంది. నెక్స్ట్ మనము లెఫ్ట్ సైడ్‌కెళ్ళిపోతే ఇక్కడ గాడ్ యొక్క డిస్క్రిప్షన్ ఉంటుందనమాట. వీడు లీడర్ ఆఫ్ హోమ్‌లెస్ పీపుల్ ప్లస్ వీనికి ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేసే ఒక ఎబిలిటీ ఉంటుంది అనేసి రాసుంటుందనమాట. కిందనే మనకి మంచు మీద చూపిస్తారు. అక్కడేమో రిప్రజెంటేటివ్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ పార్టీ అని రాసుంటుంది. పైన మనకి కానాని చూపిస్తారు. కానా కొంచెం పెద్దమ్మాయి అయిపోతుందనమాట. అక్కడ సేమ్ డిస్క్రిప్షన్ ఉంటది. పెద్ద చేంజ్ ఏముండదు. లైక్ తను కెంజీ వాళ్ళ సిస్టర్ డాటర్ అని చెప్పేసి, అండ్ తనని కెంజీ పెంచాడని, అండ్ ఫ్రెండే వాళ్ళ ఫాదర్ అని చెప్పి రాసుంటుంది. అన్నిటికన్నా పైన కెంజీ యొక్క డిస్క్రిప్షన్ రాసుంటుంది. అక్కడ ఏమనుంటుందంటే, ఫ్రెండ్ యొక్క ప్లాన్‌కి ఎదురు నిలబడిన వ్యక్తి అని రాసుంటుంది. ప్రస్తుతం తను అండర్ గ్రౌండ్‌లో బ్రతుకుతున్నాడని, అండ్ తనని టెర్రరిస్ట్ అని లేబుల్ పెట్టినారు అని చెప్పేసి రాసుంటుందనమాట. అండ్ ఇటుపక్క యొట్సుత్సునే గురించి కూడా ఉంటుంది. యొట్సుత్సునే ఒక టిమిడ్ సాలరీ మ్యాన్ అనేసి రాసుంటుంది. అండ్ యాన్బో మాన్బో వాళ్ళ గురించి మనకు తెలిసిందే. మోస్ట్ ఈవిల్ ట్విన్స్ ఇన్ హిస్టరీ అనేసి రాసుంటుంది. అండ్ వీళ్ళు చిన్నప్పుడు కెంజీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఏడిపించేవాళ్ళు అని రాసుంటుందనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనము చాప్టర్ అయితే స్టార్ట్ చేసేద్దాము. అంతకన్నా ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఈ వాల్యూమ్‌లో టోటల్‌గా 11 చాప్టర్స్ అయితే ఉన్నాయి. మనం ఈ వీడియోలో 6 చాప్టర్స్‌ని కంప్లీట్ చేసేద్దాము. దాంతో మనకి ఒక కైండ్ ఆఫ్ కంక్లూజన్ లాంటిదైతే దొరికే అవకాశం ఉంది. సో, లెట్స్ గెట్ టు ద చాప్టర్స్. ఫస్ట్ చాప్టర్ గురించి మాట్లాడుకోవాలంటే, ఈ చాప్టర్ పేరు ఇన్విటేషన్ అనమాట. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో మనకి కెంజీని చూపిస్తారు. కెంజీ ఫుల్ దెబ్బలు తింటా ఉంటాడనమాట. ఇది ఎప్పటి సీన్‌రా అంటే, మాన్బో ఇంకా యాన్బో కెంజీ వాళ్ళ సీక్రెట్ బేస్‌ని నాశనం చేసేస్తారు కదా! అప్పుడు కెంజీ ఒక్కడే ఎళ్తాడు, దెబ్బలు తింటా ఉంటాడు. మధ్యలో ఓచో వస్తాడు కదా! ఆ సీన్ అనమాట. అక్కడ వీళ్ళు కొడతా ఉంటారు కెంజీని. సడెన్‌గా వెనకాల నుంచి ఓచో వచ్చి మాన్బో గాడి నెక్‌ని పట్టుకుంటాడు ఇట్లా. చోక్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ చూసుకుంటే ఓచోకి కూడా చాలా దెబ్బలు తగిలుంటాయి ఆల్రెడీ. దాని అర్థం ఏంట్రా అంటే,
వీళ్ళు చాలా సేపటి నుంచి గొడవ పడుతూనే ఉన్నారనమాట. ఓర్చో అప్పుడు సడెన్‌గా వచ్చిన తర్వాత కూడా ఓర్చోని గూడా మళ్ళీ కొట్టేసినారు ఈళ్ళు. అయినా ఓర్చో మళ్ళీ లెగిసి ఇట్లా హెల్ప్ చేస్తా ఉంటాడు కెంజికి. వాడిలా అరుస్తాడనమాట. లేచి నుంచో కెంజి అనేసి. ఈ మాన్‌బోయ్, యాన్‌బోయ్ వాళ్ళేమో ఓర్చోని కొట్టేస్తారనమాట. కొట్టేసి ఇంటికెళ్ళి చదువుకో ఆహ్, పర్ఫెక్ట్ రిపోర్ట్ కార్డ్ ఓర్చోకున్ అనేసి అంటారు. దాని అర్థం వాడికి ఫుల్ మార్క్స్ వస్తాయని. నెక్స్ట్ వాడు కింద పడిపోంగానే కెంజి వస్తాడు. ఎంత ధైర్యం రా మీకు మా సీక్రెట్ బేస్ నాశనం చేస్తారా అని వాడు కొట్టడానికొస్తాడు. కానీ వీడు కొట్టేస్తాడనమాట కెంజిని. వాళ్ళిద్దరు కింద పడిపోతారు బేసిక్‌గా ఇంకా కెంజి, ఓర్చో. వీళ్ళేం చేస్తారంటే మాన్‌బోయ్ ఇంకా యాన్‌బోయ్ వాళ్ళు లెగ్స్‌ని పట్టుకొని ఒక లాక్ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఇంక దెబ్బకి కెంజి ఇంకా ఓర్చో అరవడం స్టార్ట్ చేస్తారు. ఈ లడ్డుగాళ్ళేమో నవ్వుతారింకా. ఇప్పుడేంటి మీ అంకుల్‌ని పిలుస్తావా? లేకపోతే నీ కాలు ఇరిగిపోబోతుంది అనేసి ఏడిపిస్తా ఉంటారు వాళ్ళు. వాళ్ళట్లా గట్టిగా అరుస్తా ఉంటే సడెన్‌గా వెనకాల నుంచి ఫ్రెండ్స్ వస్తారనమాట. ఈ ఆహ్, యోచిత్సునే, మరువో ఇంకా వాళ్ళందరూ వచ్చేస్తారు. వాళ్ళతో పాటు డాంకీ కూడా ఉంటాడనమాట. దాంతో ఇంకా సీన్ కట్ అయిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో మనకి ఒక ఫ్యాక్స్, టెలిఫోన్ కైండ్ ఆఫ్ థింగ్ అనిపిస్తుందనమాట. దాని లోపల నుంచి ఒక ప్రింట్ లాంటిది బయటకొస్తుంది. అదే సైమల్టేనియస్‌గా ఇంకొకడికి లెటర్ వస్తుంది. ఆ లెటర్ గూడా ఓపెన్ చేసి చూస్తారు. ఆ 2 చోట్ల అదే సింబల్ ఉంటుందనమాట. ఇదే ఇన్విటేషన్ చాప్టర్‌కి స్టార్టింగ్ ప్యానెల్. కట్ చేస్తే నెక్స్ట్ పేజ్‌లో మనకి ఒక స్టేషనరీ కైండ్ ఆఫ్ థింగ్ లాంటిదాన్ని చూపిస్తారు. అక్కడ మొత్తం లిక్విడేషన్ సేల్ మొత్తం 20%, 50% అని రాసుంటుందనమాట. అదేంట్రా అంటే మరువో వాళ్ళ షాప్. ఏంటి మీరు షాప్ అమ్మేద్దాం అనుకుంటున్నారా? ఏం చేస్తున్నారు మీరు అని మరువో వాళ్ళ వైఫ్ అడిగిద్ది. వీడేమో ఇంకా ఏం పట్టించుకోకుండా 70% ఆఫ్ వచ్చి కొనుక్కోండి అనేసి అంటా ఉంటాడు. దెబ్బకి అక్కడ అమ్మాయిలందరూ వచ్చేసి కొనుక్కుంటా ఉంటారు. వీళ్ళ వైఫ్ ఏమో మొత్తం గొడవ పెడతా ఉంటది. ఏంటి మొత్తం అమ్మేస్తున్నారు, రేపటి నుంచి ఎలా బతకాలి మనము అనేసి అడిగిద్ది. ఈ మరువగాడేమో రేపటి నుంచి నువ్వు మీ పుట్టింటికెళ్ళి బ్రతుకు అనేసి అంటాడు. హాకటాకెళ్ళిపో అనేసి అంటాడు. ఏం మాట్లాడుతున్నారు అనేసి అడుగుద్దనమాట తను. ఇంకా మరువో చెప్తాడిట్లా, నేనిప్పుడు వెళ్ళాలి, కెంజి నుంచి నాకు లెటర్ వచ్చింది అనేసి చెప్తాడు. అప్పుడు వాళ్ళ వైఫ్ ఏమో, కెంజియా? వాడొక డీమన్, వాడి పోస్టర్స్ టౌన్ మొత్తం అతికించున్నాయి. వాడి కోసం మన దగ్గరికి పోలీసులు ఎన్ని సార్లొచ్చారో మీరు మర్చిపోయారా? అనేసి అడిగిద్ది. వాడి కోసం మన ప్రాణాలను ఎందుకు పణంగా పెడుతున్నారు అనేసి వాడి కాలర్ పట్టుకుంటదనమాట. వెనకాల నుంచి మరువ వాళ్ళ పిల్లోడొస్తాడు. పాప మన హౌస్‌కి ఇప్పుడు ఏమవ్వబోతుంది అనేసి అడుగుతాడు వాడు. అప్పుడు ఈ మరువ ఇట్లా ఆ పిల్లోడిని పట్టుకొని ఆహ్, అసుషి నువ్విప్పుడొక పెద్దబ్బాయివి అనంటే, వీడేమో నేను ఫిఫ్త్ గ్రేడ్ మాత్రమే అనేసి చెప్తాడు. ఏం గాదు నన్ను నమ్ము నువ్వు చాలా పెద్దోడివైపోయావు అనేసి వీడిట్లా కొడతాడు. హకటాలో మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో అనేసి చెప్తాడు. అప్పుడు వాడేమో అదేంటి మనం టోక్యోలో ఉండకూడదా అనేసి అడిగితే, మరో అంటాడు టోక్యో చాలా డేంజరస్ ప్లేస్ అనేసి చెప్తాడు. అప్పుడు ఈ పిల్లోడేమో నేను టోక్యోలో ఉండాలనుకుంటున్నా అనేసి మారం చేస్తే మరో ఇట్లా అంటాడనమాట. హకటాలో టోన్సోకు రామెన్ చాలా టేస్టీగా ఉంటుంది అనేసి చెప్తాడు. టోన్సోకు అనేసి నోరూరుస్తాడనమాట. ఇంకా మరోగాడు కూడా కొంచెం సాడ్‌గా ఫీల్ అవుతాడు. నేను తప్పకుండా కలవడానికొస్తాను. అప్పుడు మనం కలిసి తిందాము అనేసి చెప్తాడు. ఇంకా వాళ్ళు హగ్ చేసుకుంటారు. దాంతో ఆ సీన్‌ని కట్ చేసేస్తారు. నెక్స్ట్ మనకి యోత్సుత్సునే వాళ్ళ ఆఫీస్‌ని చూపిస్తారనమాట. అక్కడ యోత్సుత్సునే ఒక ఫోన్ కాల్ మాట్లాడుతా ఉంటాడు. వాడు వాళ్ళ వైఫ్‌తో మాట్లాడుతా ఉంటాడనమాట. మీకు గుర్తుంటే యాక్చువల్లీ యోత్సుత్సునే వాళ్ళ వైఫ్ వాడిని వదిలేసి ఎళ్ళిపోతది వాళ్ళ పుట్టింటికి. అండ్ ఇప్పుడు మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేశాక వాడిట్లా అంటాడనమాట. మీరు మళ్ళీ నాతో కలిసి బ్రతకడానికి ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను చెప్పేది విను. మీరు ఇంకొంచెం సేపు అక్కడే ఉండాలి. ఇప్పుడు నేను మీకు రీజన్స్ చెప్పలేను అనేసి మాట్లాడుతా ఉంటాడు వాడు. లైక్ ఇప్పుడు టోక్యోలో చాలా పెద్ద ఆపద రాబోతుంది గదా! ఇన్ ద సెన్స్ అట్లా చెప్పబోతాడు వాడు. కానీ ఈడిట్లా మాట్లాడుతా ఉంటే ఎనకాల నుంచి బాస్ వాడొచ్చి ఇట్లా నొక్కేస్తాడనమాట బటన్, ఫోన్ బటన్. ఆఫీస్‌లో ఇట్లా పర్సనల్ కాల్స్ మాట్లాడకూడదు అనేసి కట్ చేసేస్తాడు వాడు. నీ బిజినెస్ రికార్డ్ ఏం బాలేదు అనేసి అంటాడు. తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఒకవేళ నాకు మార్నింగ్‌లో కరెక్ట్‌గా ఆర్డర్స్ రాకపోతే మీరంతా నైట్ కూడా పని చేయాల్సొస్తుంది అనేసి చెప్తాడు. ఒకవేళ మీకు ఇలా పని చేయడం నచ్చకపోతే మానేసి ఎళ్ళిపోండి అనేసి అంటాడు. మీరు మానేసినా గూడా మీరు కెరియర్‌ని స్విచ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీకు చాలా టైం పట్టబోతుంది అనేసి ఎళ్లి కూర్చుంటాడనమాట.
అలా గ్యాపొస్తే మాత్రం మీ వైఫ్, మీ పిల్లలు మిమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోతారు అనేసి అనబోతాడు. ఈ గ్యాప్‌లో యోచిచునే అక్కడికి నడుచుకుంటూ వచ్చేస్తాడనమాట. ఏంటి నువ్వు అలా చూస్తున్నావు అనేసి బాస్ అడుగుతాడు. యోచిచునే అసలేం మాట్లాడడు. నీ ప్రాబ్లమ్ ఏంట్రా అనేసి ఈడు గట్టిగా అరుస్తాడనమాట బాస్. ఈ యోచిచునే గాడు దెబ్బకి ఇట్లా ఒక లెటర్‌ని టేబుల్‌కేసి కొడతాడు. ఏంట్రా అని చూస్తే అక్కడ రెసిగ్నేషన్ అనేసి రాసుంటుంది. బాస్ గాడు టోటల్‌గా షాక్ అయిపోతాడు. అప్పుడు యోచిచునే ఇట్లా చెప్తాడు. మీరు టోక్యో నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపోవాలి అనేసి అంటాడు. వీడికేమైందిరా అనేసి బాస్ గాడు ఇట్లా పైకి లేసి అడుగుతాడు. వాడేమో పట్టించుకోకుండా అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. ఎనకాల కోవర్కర్స్‌కి కూడా చెప్తాడు ఇట్లా మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేసి. అట్లా సూట్ ఏసుకొని బయటకొస్తాడు. ఆ జేబులోంచి ఫోన్ తీస్తాడనమాట. ఆ ఫోన్ లోపల కెంజి గాడి మెసేజ్ ఉంటుంది. ఈ సింబల్‌ని మనం వెనక్కి తీసుకుందాము అనేసి రాసుంటుంది. అది చూసిన తర్వాత అక్కడి నుంచి బయటకెళ్ళిపోతాడు ఆడు. దాంతో కట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో మనకి టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కనిపిస్తుందనమాట. అక్కడ మాన్‌చాన్ గాడు ఉంటాడు. ఇలా ఏంటంటే ఈళ్ళందరూ లైక్ గ్యాదర్ అయితా ఉంటారనమాట. కెంజి గాడు అందరికి లెటర్‌లు పంపిస్తా ఉంటాడు. వీళ్ళందరూ కెంజి దగ్గరికొస్తా ఉంటారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో మనకి ఇప్పుడు ప్రెజెంట్ కెంజి తయారు చేసుకున్న ఒక సీక్రెట్ బేస్ ఉంటది గదా! దాన్ని చూపిస్తారనమాట. అక్కడ ఇలా వాయిసెస్ వినిపిస్తా ఉంటాయి మనకి. మాన్‌చాన్ డస్సెల్డార్ఫ్ నుంచి ఇక్కడి దాకా వచ్చాడు. అండ్ ఫుకుబే వాళ్ళ ముగ్గురు పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ దగ్గర వదిలేసాడు. మరువో, యోట్సుట్సునే, ఓచో ఇంకా నేను. అయినా కూడా మనకింకా ముగ్గురు కావాలి 9 మెంబర్స్ అవ్వాలంటే అని కెంజి అంటాడనమాట. అప్పుడు మాన్‌చాన్ అడుగుతాడు కెరీ ఆనా అనేసి. యోట్సుట్సునే ఏమో వాడు రానని చెప్పాడు అని చెప్తాడు. మరువో ఏమో అవునులే నేను వాడిని బ్లేమ్ చేయను అనేసి అంటాడు. యోట్సుట్సునే అవును కరెక్టే అదెంతో భయంకరంగా ఉంటుంది అనేసి చెప్తాడు. అదే వాడేంటంటే ఈ ఆ పెద్ద జైంట్ రోబోతో ఫైట్ చేయడము ఎక్సెట్రా, ఎక్సెట్రా ఇన్ ద సెన్స్ అట్లా చెప్తాడు వాడు. అవును అంతేలే అది నార్మల్ రియాక్షన్ అనేసి కెంజి కూడా అంటాడనమాట. మోన్‌చాన్ ఏమో ఇక్కడున్న మనమే అబ్‌నార్మల్ వన్స్ అనేసి నవ్వుతాడు. అప్పుడు కెంజి ఏమో ఇట్లా అంటాడనమాట. ఫ్రెండ్ 9 మెంబర్స్‌ని గ్రూప్ చేయమని చెప్పాడు. ఆబ్వియస్ ఫ్రెండ్ చెప్పిన మాట మనం వినాల్సిన అవసరం లేదు. కానీ అనేసి అంటాడు. అప్పుడు పక్కనున్న మరో ఏమో అవును కరెక్టే ఎంత ఎక్కువ మంది ఉంటే అంత మంచిది అనేసి అంటాడు. అక్కడున్న ఫుకుబే ఇట్లా అడుగుతాడు. మరి ఇంకెవరున్నారు అనేసి అడుగుతాడు. అప్పుడు యోట్సుట్సునే ఇట్లా అంటాడనమాట. ఈ బుక్ ఆఫ్ ప్రాఫెసీ గురించి తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అనేసి అనుకుంటా ఉంటాడు. ఈ గ్యాప్‌లో ఇక్కడే ఉన్నాను అనేసి వెనకాల నుంచి తనొస్తదనమాట యుకిజి. నన్నెందుకు పిలవలేదు? నేను అమ్మాయినని పిలవలేదా? అనేసి అడిగిద్ది తను. ఇక్కడున్నోళ్ళందరూ షాక్ అవుతారనమాట యుకిజి అనేసి. అప్పుడు తను మళ్ళీ ఇట్లా అడిగిద్ది. చెప్పండి మీలో ఎంతమంది నాతో ఫైట్‌లో గెలవగలరు అనేసి అడిగిద్ది. అప్పుడు వీళ్ళంతా మేమిక్కడున్నామని నీకెలా తెలిసింది అనేసి అడుగుతారు. తను చెప్పేదనమాట. ఈ మీటింగ్‌కి రావడానికి డైరెక్షన్స్ మీ ఇంట్లో వదిలేసావు నువ్వు అనేసి. మీ వైఫే నాకిది ఇచ్చింది అనేసి చెప్పిద్దనమాట మరువోతో. మీరింత కేర్‌లెస్‌గా ఉంటే దీన్నొక సీక్రెట్ బేస్ అనలేరు మీరు అనేసి అంటది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేను నా కస్టమ్స్ జాబ్ గూడా మానేశాను. మా గ్రాండ్ ఫాదర్ డోజో లోపల నేను ఈ డే కోసమే ప్రిపేర్ అవుతా వచ్చాను అనేసి చెప్పిద్దనమాట. దీనికోసం నేను ఒక మంచి మ్యారేజ్ ప్రపోజల్‌ని కూడా వదిలేసుకున్నాను అనేసి అంటది. ఇప్పుడు నన్ను మీ గ్రూప్ లోపల జాయిన్ చేసుకోండి అని అడిగిద్ది. అప్పుడు మాన్‌చాన్ గాడేమో దీంతో మనం 7 మెంబర్స్ అవుతాము అనేసి అంటాడు. యోట్సుట్సునే అయితే ఇది సరిపోతుందిలే అనేసి అంటాడు. కెంజి ఏమో లేదు సరిపోదు అనేసి అంటాడు. నేనింకా ఇద్దరికి కూడా లెటర్‌నయితే పంపించాను. బుక్ ఆఫ్ ప్రాఫెసీని చూసిన ఇంకా ఇద్దరికి అనేసి చెప్తాడు. వీళ్ళందరూ ఎవరా ఇద్దరు అనేసి అడుగుతారనమాట. యుకిజి ఏమో కొంపదీసి వాళ్ళు కాదు గదా అనేసి అంటది. దాంతో సీన్ కట్ అయిపోతుంది. కట్ చేస్తే మనకిద్దరు స్పెట్స్ తుడుస్తా కనిపిస్తారనమాట. వెల్ గుడ్ మార్నింగ్ ఈరోజు వెదర్ చాలా బాగుంది కదా అనేసి ఒకడంటాడు. ఇంకొకడేమో సచ్ ఎ రిఫ్రెషింగ్ డే అనేసి అంటాడు. దాంతో ఆ చాప్టర్ అనేది ఎండ్ అయిపోతుంది. వాళ్ళిద్దరూ సమ్ కైండ్ ఆఫ్ పెద్ద బిల్డింగ్‌లో ఉంటారనమాట. అదొక రిసెప్షన్. Y&M CO అనేసి రాసుంటుంది. Y&M కంపెనీ అనేసి. దాంతో చాప్టర్ కట్. నెక్స్ట్ చాప్టర్‌కైతే ఎళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి నాట్ ఎలోన్ అనమాట. ఈ చాప్టర్‌లో మనం చూసుకుంటే ఫస్ట్ పేజ్‌లో మళ్ళీ ఆ Y&M అనే దాన్ని చూపిస్తారు. అండ్ అక్కడ కొంచెం టెక్స్ట్ కూడా రాసుంటుంది ఇట్లా వాయిస్. అదేంటో చెప్తా వినండి. అక్కడ నాగాసుక అనేసి ఒక ఆఫీసర్ ఉంటాడు. వాడిని ఇక్కడున్న బోర్డ్ మెంబర్స్ అందరూ కలిపి తిడతా ఉంటారనమాట ఇట్లా. మన కంపెనీకి ఎంఈసీ కంపెనీతో ఒక కాంట్రాక్ట్ ఉండేది. ఆ
ఆ కాంట్రాక్ట్‌లో మనము వాయిస్ కంప్రెషన్ సాఫ్ట్‌వేర్‌ని వాళ్ళకివ్వాలి. కానీ అది ఇచ్చే ముందే వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఇదంతా కేవలం హెడ్ ఆఫ్ ది బిజినెస్ మేనేజ్మెంట్స్ వల్లనే జరిగింది. అలా తలదించుకుంటే దాని అర్థం ఏంటి? అలా తలదించుకున్నంత మాత్రాన నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నట్టు కాదు అనేసి తిడతా ఉంటారు వాడిని. ఇదొక చాలా పెద్ద కంపెనీ అయ్యుండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో ఇదొక వెంచర్ అనేసి చెప్తాడు. మన సాఫ్ట్‌వేర్ ఎంత మంచిగా ఉండని కానీ ఇది ఒక బిజినెస్‌ని రన్ చేసే మార్గం అయితే కాదు అనేసి అంటారు. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు నాగసుక అనేసి అడుగుతారు వాళ్ళందరూ. ఓకే. ఓకే. మాకు అర్థమవుతుంది అనేసి ఒక ఇద్దరు అట్లా అంటారు. ఆపమని ఇట్లా చెప్తారు. ఆళ్ళేమో బోర్డ్ మెంబర్స్ ఇట్లా ఆగుతారు. ప్రెసిడెంట్, మిస్టర్ వైస్ ప్రెసిడెంట్ అని అంటారు. అండ్ ఇప్పుడు ఆ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మాట్లాడతారనమాట. 1985లో ఈ కంపెనీని ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మా దగ్గర కేవలం 6,000,000 మాత్రమే ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్ ఉండింది. అండ్ 3 మెంబర్స్ మాత్రమే స్టాఫ్ ఉన్నారు అనేసి వాళ్ళిద్దరు చెప్తారు. ఇంకొకటి మాకు ఫస్ట్ ఇయర్‌లోనే ఆ ప్రోగ్రామ్ యొక్క ఆర్డర్ అనేది వచ్చింది. హిటాచీ ఆటోమేషన్స్ నుంచి. దాని తర్వాత 88లో మిత్సుబిషి ఆటోమొబైల్స్ వాళ్ళు అదే ప్రొడక్ట్‌ని కొనుక్కున్నారు. 12,000,000 యెన్ అయినాయి. ఇది నిజమే. మనము ఇప్పుడు 4,000,000,000 యెన్‌ని సంపాదిస్తున్నాం అనుకోండి ప్రతి సంవత్సరము. కానీ అప్పట్లో మనము ఎంతో హంబుల్‌గా ఉండేవాళ్ళము. అప్పట్లో ఆ తొక్కల అపార్ట్మెంట్‌లో కూర్చొని మా చేతులు అరిగిపోయేదాకా మేము మేక్ షిఫ్ట్ ఓఎస్ కోడ్‌ని రన్ చేస్తూనే ఉన్నాము. అండ్ మాతో పాటు ఇంకొక వ్యక్తి మా ప్రొడక్ట్‌ని అమ్మడానికి తన కాళ్ళు అరిగిపోయేదాకా తిరుగుతూనే ఉన్నాడు. అవును. మా స్టాఫ్‌లో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. అందులో ఇద్దరు మేము అండ్ ఇంకొక వ్యక్తి నాగసుక సాన్. ఒకవేళ ఆయన లేకపోయి ఉండుంటే అసలు ఈ కంపెనీనే ఉండేది కాదేమో. ఆయన మాలో ఒకడు. ఆయన మా ఫ్రెండ్ అని చెప్తారు. 21st సెంచరీ మన కళ్ళ ముందే ఉంది. మనమందరము ఫ్రెండ్స్ లాగా దీన్ని ఎంటర్ అవుదాము అనేసి చెప్తారు వాళ్ళు. ఇదే చాప్టర్ 45 నాట్ ఎలోన్‌కి కార్డ్ అనమాట. వీళ్ళిద్దరూ చూడడానికి ట్విన్స్‌లా ఉంటారు. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో మనకి నాగసుక సాన్ కనిపిస్తాడు. ఇట్లా బో చేస్తాడనమాట. ఆ ప్రెసిడెంట్‌కి, వైస్ ప్రెసిడెంట్‌కి థాంక్స్ చెప్తాడు. మీరే నన్ను కాపాడారు అనేసి చెప్తాడనమాట. వాళ్ళిద్దరేమో మీరేం చేస్తున్నారు? ఇలా చేయకండి. దయచేసి ఇలా మాట్లాడకండి అనేసి అంటారు. అది పక్కన పెట్టండి. ఇంతకీ మీ కొడుకెలా ఉన్నాడు అనేసి అడుగుతారు వాళ్ళు. వాడిని చాలా బుల్లీ చేస్తున్నారని మీరు చెప్పారు నాకు అనేసి అడుగుతాడు ఒకడు. పక్కనున్నోడేమో అది చాలా దారుణమైన విషయము. అసలు ఈ రోజుల్లో స్కూల్స్‌లో ఏం జరుగుతుంది అనేసి అడుగుతాడు. ఈ నాగసుక సానాడేమో అవును మీరు చెప్పింది కరెక్టే. కానీ మీరు చూస్తున్నారు గదా! వాడికి ఎలాంటి ఫాదర్ ఉన్నారో. అయినా కూడా వాడు కేవలం నా మీద మాత్రమే రిలై అవ్వగలడు అనేసి చెప్తాడు. అప్పుడు ఈ ప్రెసిడెంట్ గాడేమో ఒకవేళ ఏమన్నా ప్రాబ్లమ్ అయితే నాకు చెప్పండి అనేసి అంటాడు. అప్పుడు వైస్ ప్రెసిడెంట్ గాడేమో మేము నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాము అనేసి అంటారు. దెబ్బకి వీడు ఏడవడం స్టార్ట్ చేస్తాడనమాట. థాంక్ యూ, థాంక్ యూ అనేసి బో డౌన్ చేస్తాడు. ఎక్స్‌క్యూజ్ మీ సార్ అనేసి ఎనకాల నుంచి ఒక అసిస్టెంట్ పిలుస్తది. మీ షెడ్యూల్‌లో ఇంకా వేరే ఏవో పనులున్నాయి అనేసి చెప్పిత్తాను. యాహ్! అవునవును. సమ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ మినిస్టర్‌తో కలవాలి గదా! అనేసి అంటాడు ఒకడు. సరే అయితే నాగసుక సాన్ మిమ్మల్ని తర్వాత కలుస్తాము అనేసి వాళ్ళు బయలుదేరుతారనమాట. వాడేమో మీ కైండ్‌నెస్‌కి నేనెంతో కష్టపడి పనిచేసి రుణం తీర్చుకుంటాను అనేసి చెప్తాడు. అండ్ దాంతో వాళ్ళు ఎళ్ళిపోతారు అక్కడి నుంచి. ఈ గ్యాప్‌లో అసిస్టెంట్ లేపుతాదనమాట. ఆ మినిస్టర్‌తో కలిసే ముందు మీకు ఇంకొక అపాయింట్‌మెంట్ ఉంది. అదే మిమ్మల్ని కలవడానికి ఒక గెస్ట్ వచ్చారు. ఆయన మీ ఎలిమెంటరీ స్కూల్ యొక్క ఫ్రెండ్ అని చెప్పాడు అని చెప్పిద్ది. కట్ చేస్తే అక్కడికి యోట్సుత్సునే వస్తాడనమాట. వీళ్ళిద్దరూ ఏమో యోట్సుత్సునేని చూస్తూ ఇట్లా అంటారు. నిన్ను చూసి చాలా రోజులయింది యోట్సుత్సునే అనేసి ఒకడంటాడు. ఎవరై ఉండుంటారు అని మేము చాలా ఆలోచించి చూసాము అనేసి ఇంకొకడంటాడు. అప్పుడు యోట్సుత్సునే ఇట్లా అడుగుతాడనమాట. మీరు నిజంగానే యాన్‌బో ఇంకా మాన్‌బోనా అనేసి అడుగుతాడు. వాళ్ళిద్దరేమో చాలా రోజులయింది గదా! మనల్ని అలా ఎవరైనా పిలిచి అనేసి నవ్వుకుంటారనమాట. అండ్ అప్పట్లో మనం కొంచెం చబ్బీగా ఉండేవాళ్ళం కదా! అనేసి నవ్వుకుంటారు. అవును కొంచెమే అనేసి నవ్వుకుంటారు. మనము అక్కడున్న వాళ్ళందరితో చాలా ఆడుకునేవాళ్ళం గదా! అనేసి ఇంకొకడంటాడు. ఇంకొకడేమో అవునవును కరెక్టే. మనమందరం చాలా మంచి ఫ్రెండ్స్ అనేసి అనుకుంటారు. ఈళ్ళిద్దరి మాటలు విని యోట్సుత్సునేమో ఫ్రెండ్సా? ఆడుకున్నారా మీరు? అనేసి లైక్ క్వెషన్ ఏస్తాడనమాట. మీకు నిజంగానే అదంతా గుర్తుందా? అనేసి అడుగుతాడు. ఈళ్ళిద్దరూ ఏంటి గుర్తుండడము అనేసి అడిగితే ఒకసారి యోట్సుత్సునేకి ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తదనమాట.
వాడిట్లా చెయ్యి విరవడము అని గుర్తుకొస్తాయి వానికి. కాలుతో తన్నడము ఎక్సెట్రా, ఎక్సెట్రా. ఇంకా యోచిత్సునే గాడు కంట్రోల్ చేసుకొని, సర్లే మీకు అంత టైం లేదు గదా! నేనిప్పుడు ఫాస్ట్‌గా చెప్పేస్తాను అనేసి ఇట్లా సర్దుకుంటాడు. అప్పుడు మాన్‌బో గాడు ఇట్లా అంటాడనమాట. సారీ మా కంపెనీ చాలా అండర్ మేనర్డ్. మేము గూడా రోజంతా పరిగెడుతూనే ఉండాలి అనేసి అంటారు వాళ్ళు. యోచిత్సునే ఏమో మీకు కెంజీ యొక్క లెటర్ వచ్చింది కదా! అనేసి అడుగుతాడు. వీళ్ళిద్దరూ అవును మేము చదివాము అనేసి చెప్తారు. యోచిత్సునే చెప్తాడిట్లా ఐయామ్ ప్రిటీ ష్యూర్ ఆ లెటర్‌లో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ అయ్యి లేదు అనేసి చెప్తాడు. అప్పుడు యాన్‌బో గాడేమో లేదు లేదు మాకు మొత్తం అర్థమైంది. కెంజీ సీరియస్ సిట్యుయేషన్‌లో ఉన్నాడు గదా! అనేసి అంటాడు. అప్పుడు యోచిత్సునే ఇట్లా అంటాడు. వెల్ ఎనీవేస్ యాక్చువల్లీ కెంజీని తప్పుగా టెర్రరిస్ట్ అని మార్కేశారు అనేసి చెప్తాడు. అప్పుడు మాన్‌బో, యాన్‌బో వాళ్ళు ఇట్లా అంటారనమాట. నువ్వేమీ వరీ అవ్వకు. మనం మన గవర్నమెంట్ యొక్క సిట్యుయేషన్‌ని కూడా ఆలోచించాలి గదా! అన్నట్టు మాట్లాడతారు వాళ్ళు. అండ్ పోలీస్ స్టాఫ్ గురించి కూడా ఆలోచించాలి కదా! అనేసి మాట్లాడతారు. అప్పుడు యోచిత్సునే ఇట్లా అడుగుతాడనమాట. సో, మీకు అర్థమవుతుంది గదా! కెంజికి మీ సాయం ఎంతో కావాలి అని అంటే, అవును మాకర్థమైంది అనేసి వీళ్ళిద్దరు అంటారు. కానీ మాకు ప్రస్తుతానికి అంత టైం లేదు. చూసావు గదా! ఇప్పుడు మా షెడ్యూల్ మినిట్స్‌గా చాప్ అవ్వబడి ఉంది అనేసి చెప్తాడు. అప్పుడు యోచిత్సునే ఇట్లా అంటాడు. అవునవును నాకర్థమవుతుంది. మీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అందుకే నేనిక్కడికొచ్చాను అనేసి చెప్తాడు. అప్పుడు ఈ మాన్‌బో గాడు ఇట్లా అంటాడు. యాక్చువల్లీ మేము కెంజితో ఒక విషయం చెప్పాలి. అది నువ్వు కెంజికి చెప్పు అనేసి చెప్తాడు. ఏంటది అనేసి ఇట్లా యోచిత్సునే చూస్తే వీళ్ళిద్దరు చెప్తారనమాట ఇట్లా. మనము పాత స్నేహితులము అని వాడికి చెప్పు అన్నట్టు చెప్తారు. అండ్ నువ్వు ఒంటరిగా లేవు అనేసి చెప్తారనమాట. ఇంకా దెబ్బకి యోచిత్సునే గాడు మెల్లగా స్మైల్ ఇస్తాడు. థాంక్ యూ వెరీ మచ్. నేను తప్పకుండా వాడికి మెసేజ్ ఇస్తాను అనేసి చెప్తాడు. అండ్ మిమ్మల్ని చూస్తుంటే మీరు చాలా డిఫరెంట్‌గా ఉన్నారు అనేసి అంటాడు. అప్పుడు వాడు అడుగుతాడనమాట. డిఫరెంట్‌గానా? ఎలా డిఫరెంట్‌గా అనేసి అడిగితే యోచిత్సునేమో ఏం లేదులే అన్నట్టు చెప్తాడు. దాంతో ఇంకా ఆ సీన్ అనేది కట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్‌కెళ్ళిపోతే ఇక్కడ మనకొక చిన్న రెస్టారెంట్ లాంటిదని చూపిస్తారు. ఆ రెస్టారెంట్ లోపల వీళ్ళు ఆ గవర్నమెంట్ ఆఫీషియల్‌తో మీటింగ్‌లో ఉంటారనమాట. ఆ గవర్నమెంట్ ఆఫీసర్ గాడు ఇట్లా చెప్తా ఉంటాడు. మేము గవర్నమెంట్‌లో ఉండి ఈ విషయాన్ని రెవల్యూషనైజ్ చేద్దాం అనుకుంటున్నాం అనేసి ఏదో చెప్తా ఉంటాడు. దీనికి మాకు మీ సహాయం కావాలి అనేసి అడుగుతారనమాట. వాళ్ళిద్దరేమో మేము చాలా హ్యాపీగా హెల్ప్ చేస్తాము. మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్తారు. ఇక్కడ కట్ చేస్తే ఎవడుంటాడంటే మంజుమే ఉంటాడనమాట. సో, వీడే ఆ గవర్నమెంట్ ఆఫీషియల్ గాడు. ఇంకా వీడిట్లా కంటిన్యూ చేస్తాడు మాట్లాడడం. మీరిద్దరూ చాలా బిజీగా ఉండుంటారే. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క విషయము కంప్యూటర్‌కి రిలేట్ అయిందే కదా! అనేసి చెప్తాడాడు. అప్పుడు ఒకడిట్లా అంటాడు మాన్‌బో యాన్‌బోలో. వాడేమంటాడంటే అవును. ఇప్పుడు మా ఎంప్లాయీస్‌లో కొంచెం మంది డిఫరెంట్ జాబ్స్ చేసేవాళ్ళు గూడా ఉన్నారు అనేసి చెప్తాడు. ఈ మంజుమే గాడేమో డిఫరెంట్ ఆడ్ జాబ్సా? గవర్నమెంట్‌లో గూడా అలానే ఉంటారులే అనేసి నవ్వుతాడనమాట. పబ్లిక్‌లో రచ్చరచ్చ చేసే టెర్రరిస్ట్‌లతో మనం డీల్ జేయాలి అంటే మేము ఎటువంటి రిస్క్‌ని తీసుకోలేము. యూ కెనాట్ బి లాక్స్ ఇన్ పాలిటిక్స్ అనేసి అంటాడు. వీళ్ళిద్దరేమో ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు. యాక్చువల్లీ మంజుమే సెన్సే మీతో మేము ఒక విషయంని డిస్కస్ చేయాలి అన్నట్టు చెప్తారు. ఏంటది అనేసి మంజుమే అడుగుతాడు. అప్పుడు ఈళ్ళిద్దరు ఇట్లా చెప్పడం స్టార్ట్ చేస్తారనమాట. యాక్చువల్లీ వాడు మా పాత స్నేహితుడు అని ఒకడు చెప్తాడు. ఇంకొకడేమో అదే ఆహ్, ఎండోవ్ కెంజీ వాడిని టెర్రరిజం పేరు మీద ఇట్లా బోర్డులు అతికిస్తున్నారు గదా! వాడు అనేసి చెప్తాడు. యాక్చువల్లీ వాడు చెడ్డ వ్యక్తి కాదు అనేసి చెప్తారనమాట. ఈ మంజుమే గాడేమో ఓకే. ఐ సీ అనేసి అంటాడు. అండ్ ఈ మాన్ భయాన్‌బ వాళ్ళు కంటిన్యూ చేస్తారనమాట. కానీ వాడు ఆహ్, చాలా ఫన్నీగా మాట్లాడేవాడు. మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఈ ప్రపంచాన్ని కాపాడ్డాము అది ఇది అని ఏవో కబుర్లు చెప్పేవాడు అనేసి అంటారు. అండ్ స్కూల్ తర్వాత వాడు ఒక రాక్ బ్యాండ్‌కి వెళ్ళాడు కదా! అనేసి ఒకడంటాడు. అవునవును. కానీ అదెంతో అన్‌సక్సెస్‌ఫుల్‌గా మిగిలిపోయింది అని ఇంకొకడంటాడు. అండ్ అకేషనల్లీ మేము వాడి లైవ్ పెర్ఫార్మన్సెస్‌ని రేడియోలో వినేవాళ్ళము అనేసి ఒకడంటాడు. అందుకే వాడికి మేము ఫ్యాక్స్ కూడా పంపించాము. అందులో ఏమని రాసుందంటే చాలా రోజుల తర్వాత నీ దగ్గర నుంచి ఒక లెటర్ విని మాకు చాలా సంతోషంగా ఉంది అనేసి అంటాడు. మీకు మేము గుర్తున్నామా? మనము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కలిసి ఆడుకున్నాము అనేసి రాస్తారనమాట ఆ ఫ్యాక్స్‌లో. అండ్ ఆ ఫ్యాక్స్ వచ్చిన తర్వాత వాడు రేడియోలో ఏదో చెప్పాడు. ఏంటది అనేసి ఒకడు అడిగితే, అవునవును వాడేదో చెప్పాడు అనేసి ఇంకొకడు అంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో ఇదుంటుందనమాట.
ఇప్పుడు వినండి మీరిద్దరూ అనేసి కెంజీ ఏదో చెప్పబోతాడు. వాడు రేడియోలో కూర్చొని ఉంటాడక్కడ. వాడేం జెప్తాడో మనకైతే వినిపియదు. ఈళ్ళింకా కంటిన్యూ చేస్తారనమాట. అవును. వాడప్పుడు చెప్పింది చాలా బిజార్‌గా ఉంది. అసలు అలాంటి విషయాన్ని నేను రేడియోలో ఎప్పుడు వినలేదు అనేసి అంటారు. అప్పుడు మంజుమే అడుగుతాడనమాట. సో, ఇప్పుడు వాడెక్కడున్నాడు అనేసి. వీళ్ళిద్దరిలో ఒకడిట్లా చెప్తాడు. యాక్చువల్లీ మాకు వాడి దగ్గర నుంచి ఒక లెటర్ దొరికింది. వాడిట్లా పంపించిండు అనేసి చూపిస్తారనమాట. వాడెక్కడో అండర్ గ్రౌండ్‌లో ఒక స్పాట్‌లో ఉంటున్నాడు. యాజ్ యూజువల్ వాడు ఆ అండర్ గ్రౌండ్ బేస్‌ని ప్రపంచాన్ని కాపాడే ఒక సీక్రెట్ బేస్ లాగా పిలుచుకుంటున్నాడు అనేసి ఇట్లా లెటర్ ఇస్తారు. మంజుమే ఆ లెటర్ చూస్తాడనమాట. అప్పుడు వీళ్ళిద్దరు ఇట్లా అడుగుతారు. ప్లీజ్ వాడు కేవలం మా పాత స్నేహితుడు మాత్రమే. ఏదో పిచ్చి పిచ్చి ఫూలిష్ గేమ్స్ ఆడుతున్నాడు అంతే. మీరు వాడిని పట్టుకున్నప్పుడు ఒక చిన్న సెంటెన్స్ ఇచ్చి వాడిని వదిలేయండి అనేసి అడుగుతాడనమాట. అప్పుడు ఈ మంజుమే ఇంకా ఆ లెటర్‌ని పక్కన పెట్టేసి, సో, వాడింతకీ రేడియోలో ఏం చెప్పాడు అనేసి అడుగుతారు. ఆ! ఏం చెప్పారా అనేసి ఒకసారి గుర్తు తెచ్చుకొని ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటే అక్కడ కెంజీ గాడు ఇట్లా అంటాడు. ఐ హేట్ యూ రాటన్ బాస్టర్డ్స్ అనేసి తిడతాడనమాట. దాని అర్థం ఏంట్రా అంటే కెంజీ గాడికి ఇంకా ఆ బుల్లీయింగ్, ఆ టార్చర్ అంతా గుర్తుంటది. దాంతో ఇంకా ఆ చాప్టర్ కూడా ఎండ్ అయిపోతుంది. మనం నెక్స్ట్ చాప్టర్‌కైతే వెళ్ళిపోదాం. ఈ చాప్టర్ పేరు అంకుల్ కెంజీ చాప్టర్ 46. ఈ చాప్టర్‌లో ఫస్ట్ పేజ్‌లో మనకి ఒక రామెన్ షాప్‌నైతే చూపిస్తారనమాట. 2 గార్లిక్ రామెన్స్ అనేసి ఆర్డర్ ఇస్తారు వాళ్ళు. ఓకే. ఓకే. తయారు చేస్తున్నా అనేసి షాపోడు తయారు చేస్తా ఉంటాడు. అక్కడ మనకి కానా కనిపిస్తుంది. కానా ఇట్లా ఆర్డర్ చేస్తుందనమాట. థిక్ నూడిల్స్ కావాలి అండ్ చాలా స్ప్రింగ్ ఆనియన్స్ వేయండి అనేసి అడిగిద్ది. ఇంకా ఎక్స్‌ట్రా పోర్క్ కూడా వేయండి అనేసి అడిగిద్ది. ఓకే. ఓకే. ఎప్పటిలానే కదా అనేసి షాపోడు నవ్వుతాడు. కానా కూడా నవ్విద్ది. కట్ చేస్తే అక్కడికి కెంజీ కూడా వస్తాడు. వాడిట్లా న్యూస్ పేపర్ చూస్తా ఉంటాడనమాట. పక్కనున్న కానా ఇట్లా అడిగిద్ది. కొంపతీసి బ్యాడ్ గైస్ ఏమన్నా మళ్ళీ చేశారా అనేసి అడిగిద్ది. లేదు ఇది కేవలం రియల్ న్యూస్ మాత్రమే అనేసి చెప్తాడు కెంజీ. ఏంటది అని కానా అడిగితే ఆడు చెప్తాడు. పెనెంట్స్ మీద జైంట్స్ గెలిచారు అనేసి. అది నాగాషిమా ఏమో అనేసి బుడ్డిదంటే, అవునవును ఆ నాగాషిమానే అనేసి వీడంటాడు. ప్రాబబ్లీ వాళ్ళు సమ్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నారేమో. అది పక్కన పెడితే ఈళ్ళకి నూడిల్స్ రెడీ అయిపోయింది. ఆ నూడిల్స్ ఇస్తారనమాట. అదే రామెన్. దెబ్బకి వీళ్ళు తినడం స్టార్ట్ చేస్తారు. డెలిషియస్ అంటారు. దాంతో అంకుల్ కెంజీకి స్టార్ట్ కార్డ్ పడిద్ది. కట్ చేస్తే ఆళ్ళు తినడం కంప్లీట్ చేసుకొని నడుచుకుంటూ బయటకొచ్చేస్తారనమాట. ఓకే. లెఫ్ట్ చూడు, రైట్ చూడు. ఇక్కడెక్కడ పోలీసులు లేరు గదా అనేసి కానా అనుకుంటది. అప్పుడు ఇట్లా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తా ఉంటూ చెట్లను చూస్తారనమాట. ఇది చూస్తుంటే ఆటమ్ వచ్చేసినట్టుందే అనేసి కెంజీ అంటాడు. అవును. ఆటమ్ వచ్చేసింది అని కానా అంటది. ఈరోజు మీరు ఎక్కడ పాడబోతున్నారు అనేసి అడిగిద్ది తను. ఓహ్! లేదు లేదు. ఈరోజు నేను పాడను అనేసి కెంజీ అంటాడు. ఎందుకు అని కానా అడిగితే వీడు చెప్తాడనమాట. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు లేరు కదా అనేసి చెప్తాడు. అప్పుడు కానా అంటదనమాట. కానీ అవి చాలా మంచి సాంగ్స్ కదా అని. కెంజీ ఏమో ఇట్లా చెప్తాడు. అవి మంచి సాంగ్సే కానీ అనేసి అంటాడు. అప్పుడు కానా ఏమో నేను కూడా మీతో పాటు పాడతాను అనేసి చెప్పిద్ది. ఇంకా దెబ్బకి కెంజీ గాడు గిటార్ బయటకు తీసి పాడడం స్టార్ట్ చేస్తాడనమాట. కానా కింద కూర్చొని క్లాప్స్ చేస్తా ఉంటది. సో, మీకింకా ఎవరు డబ్బులివ్వలేదు కదా అనేసి కానా అడిగితే, అంతేలే అనేసి వీడింకా గిటార్ ప్యాక్ చేస్తా ఉంటాడు. అప్పుడు కానా జేబులో నుంచి 2 టికెట్స్ తీసుకొని చూపిస్తాడనమాట. ఒకవేళ మనము రేపు ఈ టికెట్స్ చూపిస్తే రేపు రామెన్ షాప్ దగ్గర 50% డిస్కౌంట్‌కి తినొచ్చు అనేసి చెప్పిద్ది. నిజంగానా అని కెంజీ షాక్ అవుతాడు. అవును. రేపెళ్దాం మనము అనేసి కానా అంటది. తనింకా అట్లా క్లోజ్ చేసేస్తా ఉంటది. ఇట్లా ఆ గిటార్ బాక్స్‌ని. ఈ గ్యాప్‌లో కెంజీ ఇట్లా అడుగుతాడు. హే కానా! నేను నీతో కొంచెం మాట్లాడాలి అనేసి చెప్తాడు. దేని గురించి అనేసి కానా అడిగితే కెంజీ ఇట్లా చెప్తాడనమాట. జాగ్రత్తగా విను అని ఏదో స్టార్ట్ చేస్తాడు. దాంతో సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో మనకి రైల్వే స్టేషన్ చూపిస్తారు. అక్కడ కానా ఏడుస్తా ఉంటదనమాట. "నువ్వు ఏడవకు కానా" అనేసి కెంజీ అంటాడు. "నువ్వు చాలా స్ట్రాంగ్ గర్ల్‌వి. ఆహ్, నేను లేకుండా నువ్వు ఈజీగా ఉండగలవు" అనేసి చెప్తాడు వాడు. "నువ్వు టోక్యోలో ఉండడం అంత మంచిది కాదు. ఇది చాలా డేంజరస్" అనేసి చెప్తాడు. "మమ్మీ నువ్వు కానాని జాగ్రత్తగా చూసుకో" అనేసి వాళ్ళ మదర్‌కి చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళ మదర్ ఏమో ఇట్లా అంటది. తనని నాకు వదిలేసేయి. ఇప్పుడు నాకు కేవలం తను మాత్రమే మిగిలింది. అండ్ ఎందుకు పనికిరాని కొడుకు మిగిలున్నాడు అనేసి తిట్టిద్ది వాడిని. ఇప్పుడు యమబికో లైన్ డిపార్ట్ అవుతుంది అనేసి స్టేషన్‌లో అనౌన్స్‌మెంట్ వినిపిస్తది. ఓకే. అయితే ఇప్పుడు నువ్వు వెళ్ళాలి కానా అనేసి చెప్తాడింకా వాడు. కానా ఏమో ఇంకిట్లా ఎనకాల తిరిగి అంకుల్ కెంజీ అని ఏడుస్తూనే ఉంటది. వీడు బా చెప్తాడు. దాంతో ఇంకా ట్రైన్ ఎళ్ళిపోతుందనమాట.
వీడు సన్ గ్లాసెస్ పెట్టుకొని అట్లా పైకి చూస్తా ఉంటాడు. కట్ చేస్తే ఎనకాల యూకిజీ ఉంటది. ఏంట్రా అంటే వీడు కూడా ఏడుస్తా ఉంటాడనమాట. "నువ్వేం కంగారు పడకు" అనేసి యూకిజీ అంటది. ఆ యమగాటాలో ఉన్న యోషిడా అనే పర్సన్ మా గ్రాండ్ ఫాదర్ యొక్క డోజోలోనే చాలా బెస్ట్ పర్సన్. కానాని యాషిడా కాపాడతాడు అనేసి చెప్పిద్ది. అప్పుడు కెంజి ఇట్లా చెప్తాడనమాట. "నేను అందరికీ కాల్ చేసి పిలిచినప్పుడు నిన్ను పిలవకుండా ఉండడానికి కారణం ఇదే. యాక్చువల్లీ నువ్వు కానాని జాగ్రత్తగా చూసుకుంటావు అని నేను నమ్మాను" అని చెప్తాడు. "నాకు తెలిసి నువ్వు గ్రూప్‌ని ఇప్పుడే వదిలేసి వెళ్ళిపోతే బెటర్" అనేసి అంటాడు. "అదేంటి" అని యూకిజీ అడిగిద్దనమాట. వీడిట్లా చెప్తాడు. "నువ్వు ఒక మంచి మ్యారేజ్ ప్రపోజల్‌ని వదులుకున్నావని మాకు చెప్పావు గుర్తుందా" అనేసి అడుగుతాడు. "నువ్వు ఈ సిట్యుయేషన్‌ని అంత సీరియస్‌గా తీసుకొని మాతో ఉండాల్సిన అవసరం లేదు" అనేసి కెంజి అంటాడు. అప్పుడు యూకిజీ ఏమో "అది నేను డిసైడ్ చేసుకుంటానులే" అనేసి అంటది. కెంజి ఏమో ఇట్లా చెప్తాడు. "నువ్వు హ్యాపీగా మ్యారేజ్ చేసుకొని బ్రతకచ్చు కదా" అనేసి అంటాడు. "ఇప్పుడు చూడు ఎవరు మాట్లాడుతున్నారో" అనేసి యూకిజీ అంటది. లైక్ వీడు కూడా పెళ్లి చేసుకోడు కదా! కెంజి గాడేమో "ఉండుండు నేను చెప్తానులే" అనేసి అంటాడు. అప్పుడు యూకిజీ ఇట్లా ఏడిపిస్తదనమాట. "అవునులే నేను మర్చిపోయాను. నీకెవ్వరు లేరు కదా" అనేసి అంటది. "నీ బ్యాండ్ ఒక ఫెయిల్యూర్. నీ షాప్ ఏమో కాలిపోయింది. ఈ గవర్నమెంటే నిన్ను టెర్రరిస్ట్‌గా ముద్ర వేసి వాంటెడ్ పోస్టర్‌లు బయట పెడుతుంది. ఇంత జరుగుతున్నా కూడా ఈ ప్రపంచంలో ఒక వ్యక్తికి నువ్వంటే చాలా ఇష్టం" అనేసి చెప్పిద్దనమాట. వీడు వెనకాల తిరిగి సిగ్గుపడతాడు. అప్పుడు యూకిజీ "తనెవరో కాదు కానా" అనేసి చెప్పిద్ది. "ఈ ప్రపంచంలోనే నువ్వే కానాకి ది గ్రేటెస్ట్ పర్సన్. అండ్ ఒకవేళ నువ్వే చచ్చిపోతే బ్రతకడానికి తనకెవరుంటారు చెప్పు" అనేసి అడిగిద్ది. "అందుకే నేను నిన్ను కాపాడుతున్నాను. కానా కోసమే నిన్ను కాపాడుతున్నా" అని యూకిజీ చెప్పిద్ది. "అండ్ వన్స్ నేను నిన్ను సేఫ్‌గా కాపాడేసిన తర్వాత నేను హ్యాపీగా వెళ్ళి బ్రతుకుతానులే" అనేసి చెప్పిద్ది. "సో నువ్వేం కంగారు పడకు" అని చెప్పిద్ది. దాంతో ఇంకా సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో మనకి కొన్ని పిస్టల్స్ కనిపిస్తాయన్నమాట. గన్స్ ఇంకా పిస్టల్స్ కనిపిస్తాయి. ఆ గన్స్‌ని చూసి వీళ్ళందరూ షాక్ అవుతారనమాట. టొకారెవ్, కోల్ట్, ట్రూపర్ అండ్ బరెటా అనేసి చెప్తాడు. "వీటినన్నిటిని షింజుకు నుంచి తీసుకొచ్చాను. ఇవన్నీ చాలా డ్యామేజ్ అయి ఉన్నాయి" అనేసి ఓడ్ చెప్తాడనమాట. "ఇది నిజమైనదా" అని యూకిజీ చూస్తది. "ఇలాంటి వాటిని నేను జర్మనీలో కూడా ఎప్పుడు చూడలేదే" అనేసి మోన్సాన్ అంటాడు. "కానీ వీటితో కూడా మనం ఏం చేయలేము" అనేసి ఈ లడ్డుగాడు అంటాడు మరువో. అప్పుడు ఓడ్చో ఇట్లా చెప్తాడనమాట. "ఇదేమీ ఒక గేమ్ కాదు. మన చిన్నప్పటిలాగా అనుకుంటున్నారా" అనేసి అడుగుతాడు. "రియాలిటీలోకి సిట్యుయేషన్‌కి వస్తే ఇలానే ఉంటుంది" అని చెప్తాడు. అప్పుడు కెంజి గాడు ఒక డబ్బా బయటకు తీసి, "ఒకవేళ పాసిబుల్ అయితే దీని గురించి అసలు ఆలోచించాలనే నాకు లేదు" అనేసి అంటాడు. ఒక్క సెకండ్ ఏంటది అనేసి వీళ్ళందరూ చూస్తారు. ఇంతకీ ఆ డబ్బా లోపల పేలుడు పదార్థాలు ఉంటాయన్నమాట. అప్పుడు కెంజి గాడు ఆ డబ్బా చూపించి చెప్తాడు. "మోస్ట్ లైక్లీ వాళ్ళు 20th సెంచరీలో లాస్ట్ డే రోజు ఏదో ఒక పెద్ద విషయాన్ని చేయబోతున్నారు. సో నేను దీన్ని ఫ్రెండ్‌ని పేల్చేయడానికి యూజ్ చేస్తాను. వాడేదైనా చేసే ముందే" అనేసి అంటాడు. "నేను దీని గురించి చాలా రోజుల నుంచి ఆలోచిస్తూ వచ్చాను. ఇదొక్కటే మనకు మిగిలిన మార్గం" అనేసి అంటాడు. "మీలో ఎవరికైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే ఇప్పుడే వెళ్ళిపోండి. నేను మిమ్మల్ని ఆపను" అనేసి కెంజి అంటాడు. వాళ్ళందరూ పిచ్చ సీరియస్‌గా చూస్తా ఉంటే కెంజి గాడు ఇట్లా అంటాడనమాట. "యాక్చువల్లీ నాకే వెళ్ళిపోవాలని ఉంది" అనేసి అంటాడు. స్మైల్ ఇస్తాడు. వీళ్ళందరూ నవ్వుతారు. దూరంగా ఎవరో పరిగెట్టుకుంటూ వస్తా ఉంటారు. ఈళ్ళేంట్రా అని చూస్తే సడెన్‌గా కర్టెన్ ఓపెన్ చేస్తే అక్కడ గాడ్ ఉంటాడనమాట. గాడ్ "నువ్వేం చేస్తున్నావు" అనేసి కెంజి చూస్తాడిట్లా. గాడ్ గాడు ఇట్లా చెప్తాడు. "నాకొక చాలా బ్యాడ్ డ్రీమ్ వచ్చింది" అనేసి చెప్తాడు. "మీరిక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి" అనేసి చెప్తాడు గాడ్. "వాళ్ళు వచ్చేస్తున్నారు" అనేసి చెప్తాడు. దెబ్బకి వీళ్ళందరూ అలర్ట్ అయిపోతారనమాట. చలో నెక్స్ట్ చాప్టర్‌కైతే వెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి 'సిగ్నల్' అనమాట. ఈ చాప్టర్ ఫస్ట్ పేజ్‌లో మనకి బుక్ ఆఫ్ ప్రాఫెసీని చూపిస్తారు. ఆ బుక్ ఆఫ్ ప్రాఫెసీలో ఇట్లా రాసుంటుంది కదా! ఎట్ ది ఎండ్ ఆఫ్ 20th సెంచరీ ఈ వరల్డ్‌ని డినామినేట్ చేయడానికి ఈవిల్ ఆర్గనైజేషన్ ఒక ప్లాన్ ఏస్తుంది అనేసి. యాక్చువల్లీ స్టార్టింగ్‌లో వాళ్ళు శాన్ ఫ్రాన్సిస్కో ఇంకా లండన్‌లో బయోలాజికల్ వెపన్స్‌తో బాంబింగ్ చేసినారని, దాని తర్వాత ఆ జెర్మ్స్‌ని ఒసాకాలో గూడా అటాక్ చేపిచ్చినారని చెప్పి, అండ్ దాంతో జపాన్ మొత్తం వణికిపోతుంది భయంతో అని చెప్పి రాసుంటుంది. దాని తర్వాత హనెడా ఎయిర్‌పోర్ట్ బాంబింగ్, టోక్యో చాలా భయపడిపోయింది. టోక్యో మొత్తం భయంలో ఉంది. అండ్ టోక్యో ఇప్పుడు తప్పించుకోలేదు.
కానీ ఇప్పుడే నిజమైన టెర్రర్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ వరల్డ్ డిస్ట్రక్షన్ యొక్క ఫస్ట్ సిగ్నల్ అనేది ఫైర్ అయిపోయింది అనేసి రాసుంటుంది. అక్కడ చూస్తే ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ బుమ్ అని పేలిపోతుందనమాట. దాని తర్వాత పేజ్ టర్న్ చేస్తే December 31st, 2000 అనేసి రాసుంటుంది. ఒక పెద్ద ఆకారం టోక్యోలో కనిపించింది. జైంట్ అటామిక్ పవర్డ్ రోబో అది. అండ్ అది టోక్యోలో డెడ్లీ జర్మ్స్‌ని స్ప్రెడ్ చేసింది అనేసి ఉంటుంది. అసలు 21st సెంచరీ అనేది వస్తుందా? ఇప్పుడు టోక్యో యొక్క విధి కాదు, ప్రపంచం యొక్క విధే బ్యాలెన్స్ మీద ఉంది అనేసి ఉంటుందక్కడ. సో, దాని తర్వాత 9 బ్రేవ్ వారియర్స్ ముందొచ్చి నిలబడ్డారు. ఇప్పుడు వాళ్ళు ప్రపంచాన్ని కాపాడడానికి ఎలా ఫైట్ చేయబోతున్నారు అనేసి క్వెషన్ మార్క్ ఉంటుంది. నెక్స్ట్ పేజ్ తిప్పితే చినిగిపోయి ఉంటుందన్నమాట. ఇదంతా కెంజి చదువుతా ఉంటాడనమాట. దీని తర్వాత మొత్తం చింపేసుంది అనేసి అంటాడు వాడు. ఇప్పుడు మనం ఎలా ఫైట్ చేయాలి అనేసి కెంజి అడుగుతాడు. అండ్ ఆ జెయింట్ రోబో ముందున్న పిక్చర్ ఏంటి? అసలు ఎటువంటి రైటింగ్స్ లేవు. జస్ట్ ఒక పిక్చర్ మాత్రమే అనేసి అనుకుంటాడు. సిగ్నల్ అనేది ఫైర్ అయిపోయిందా? ఏం సిగ్నల్ అది అనేసి అనుకుంటాడు కెంజి ఆ బొమ్మను చూస్తూ. ఆ బొమ్మను చూస్తే అదొక బిల్డింగ్ లాగా ఉంటుంది. అది మాత్రం మనకు అర్థమవుతుంది. చలో నెక్స్ట్ కంటిన్యూ చేస్తే వీడింకా ఆ సువర్ లోపలే ఉంటాడనమాట. అండ్ అక్కడ ఒక రేడియో వాయిస్ ఇట్లా వినిపిస్తది. లాస్ట్ మంత్ ఎండ్‌కి పోలీసులు ఎంతో ఎక్స్‌టెన్సివ్ రైడ్‌ని కండక్ట్ చేసినారు కెంజి ఫ్యాక్షన్స్ అండర్‌గ్రౌండ్ బేస్ మీద. అండ్ ఈరోజు వాళ్ళు వాళ్ళ సెర్చ్ యొక్క రిజల్ట్‌ని రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఆ రిపోర్ట్ లోపల లిస్ట్ అయి ఉన్నదేంటంటే చాలా లార్జ్ క్వాంటిటీలో టీఎన్‌టీ అండ్ 22 రైఫిల్స్, 30 పిస్టల్స్ అండ్ 50 కన్నా ఎక్కువ హ్యాండ్ గ్రెనేడ్స్ ఇంకా చాలానే ఉన్నాయి అనేసి వాయిస్ వినిపిస్తుంది. అంతకు మించిన విషయం ఏంటంటే అక్కడికి వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు లేరు. కానీ పోలీసుల అంచనా ప్రకారము వాళ్ళు అంతకుముందే తప్పించుకున్నారని అండ్ వాళ్ళు వాళ్ళతో పాటు చాలా పెద్ద అమౌంట్ ఆఫ్ ఫైర్ ఆర్మ్స్‌ని, ఎక్స్‌ప్లోజివ్స్‌ని తీసుకెళ్తున్నారు అనేసి వినిపిస్తుందనమాట మనకి. ఏంటి చెత్త బుల్‌షిట్ న్యూస్ అనేసి మోన్‌చాన్ గాడు వస్తాడక్కడికి. ఓ మోన్‌చాన్ నువ్వు వచ్చేసావా అనేసి కెంజి చూసి ఇట్లా అక్కడున్న రేడియోని బంద్ చేసేస్తాడు వాడు. అప్పుడు మోన్‌చాన్ గాడు ఇట్లా పక్కన కూర్చొని చెప్తాడిట్లా, ఈ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ టీఎన్‌టీ అండ్ ఆటోమేటిక్ రైఫిల్స్ ఇన్ని మనకుండుంటే ఇదంతా ఆల్రెడీ ఎప్పుడో అయిపోయి ఉండేది అనేసి అంటాడు. ఈ అబద్ధాలన్నీ మనల్ని రాక్షసుల్లా చూపించడానికే. ఇదెంతో రెడిక్యులస్‌గా ఉంది అనేసి మోన్‌చాన్ అంటాడు. అప్పుడు కెంజి ఏమో మీ అందరిని కాదు, కేవలం నన్ను మాత్రమే, మోస్ట్‌లీ మీ అనేసి చెప్తాడు. వాంటెడ్ పోస్టర్‌లో కేవలం నా ఫేస్ మాత్రమే ఉంది అనేసి అంటాడు. నేనే మీ అందరికీ ఈ ప్రాబ్లమ్‌ని తెచ్చిపెట్టాను. ఇప్పుడు నా వల్ల మీరు కనీసం బయటకు కూడా వెళ్ళలేరు అనేసి కెంజి అంటాడు. ప్రాబబ్లీ మీరందరూ చాలా అలసిపోయి ఉండుంటారు కదా అనేసి అంటాడు కెంజి. లేదు లేదు అంత బ్యాడ్‌గా ఏం లేదు అనేసి మోన్‌చాన్ అంటాడు. ఈరోజు కూడా ఫ్రెండ్ ఆ ఫ్రెండ్‌షిప్ డెమోక్రటిక్ పార్టీ అసెంబ్లీకి రాలేదు అనేసి చెప్తాడు మోన్‌చాన్. సో, దాని తర్వాత నేను మంజుమే ఇష్యూని ఫాలో అయ్యాను. బ్యాంకెట్స్‌కి, మీటింగ్స్‌కి అన్నిటికి వెళ్ళాను. కానీ వాడు ఒక్కసారి కూడా ఫ్రెండ్‌తో కలిసినట్టు నాకైతే అనిపియలేదు అనేసి చెప్తాడు. ఈ సువర్స్ ఎంతో చల్లగా ఉన్నాయి కదా అనేసి మోన్‌చాన్ అనుకుంటాడు. కట్ చేస్తే అక్కడికి మరువో వస్తాడనమాట. ఇక్కడ చలిగా ఉండడానికి కారణం ఏంటంటే బయట వర్షం పడుతుంది అనేసి చెప్తాడు వాడు. ఈ ఫ్రెండ్ గ్యాదరింగ్‌కి కూడా ఫ్రెండ్ రాలేదు అనేసి మరువో చెప్తాడు. దానివల్లనే ఒక 100 రాక్ బ్యాండ్స్ వచ్చి కవర్ అప్ చేయడానికి ట్రై చేసినట్టున్నాయి అనేసి చెప్తాడు. చాలా మంచి పని చేశావు అనేసి కెంజి అంటాడనమాట. అప్పుడు ఇదిగో మీట్ బన్ ఆల్రెడీ హాలిడే సీజన్ వచ్చేసింది అనేసి ఇట్లా ఒకటి ఇస్తాడనమాట మీట్ బన్. మోన్‌చాన్ గాడు ఆ మీట్ బన్ తీసుకొని యాహ్! అవును. అందరూ క్రిస్మస్ లైట్స్ అన్నీ పెట్టారు అనేసి చెప్తాడనమాట. మరువో ఒక మీట్ బన్ తినుకుంటూ ఇట్లా చెప్తాడు. నేను నా పిల్లోడికి ఇట్లా ప్రామిస్ చేసినాను. వాడిని క్రిస్మస్‌కి డిస్నీలాండ్‌కి తీసుకెళ్తానని అని అంటే అప్పుడు ఈ మోన్‌చాన్ గాడు ఇట్లా అంటాడు. క్రిస్మస్ అప్పుడు అది చాలా క్రౌడెడ్‌గా ఉంటుంది అనేసి చెప్తే ఈ మరువో ఇట్లా అంటాడనమాట. అవునవును నిజమే అనేసి చెప్తాడు. ఈ గ్యాప్‌లో కెంజి గాడి ఫోన్ రింగ్ అయితదనమాట. హలో ఓహ్! యుకిజీ నువ్వా అనేసి వాడిట్లా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు యుకిజీ ఇట్లా ఫోన్‌లో చెప్పిద్దనమాట. వెల్ నేను ఈరోజు ఫ్రెండ్‌షిప్ పార్టీ హెడ్ క్వార్టర్స్‌కి వెళ్ళాను. అండ్ అక్కడి నుంచి వచ్చే ప్రతి ఒక్క కార్‌ని ఫాలో అయ్యాను. కానీ
అందులో ఏ కార్‌లో గూడా నాకు ఫ్రెండ్ అయితే కనిపించలేదు. అండ్ నేనిప్పుడే డైట్ బిల్డింగ్‌ని దాటొచ్చాను అనేసి చెప్పిద్ది. కట్ చేస్తే రోడ్‌కి అవతల ఓడ్చో గాడు ఉంటాడనమాట. ఓడ్చో స్ట్రీట్‌కి అవతల నుంచొనున్నాడు. వాడు ఫ్రెండ్‌షిప్ పార్టీ రిప్రజెంటేటివ్స్ గురించి ఆహ్, ఎదురు చూస్తూ ఉన్నాడు అనేసి చెప్పిద్దనమాట. ఓడ్చో ఒక రైడ్ కావాలా అనేసి అరిస్తే, వచ్చాడేమో ఇట్లా హ్యాండ్ జెస్చర్ చేసి చూపిస్తాడు. అప్పుడు యూకీజీ ఫోన్‌లో ఇట్లా చెప్పిద్ది. వాడు ఇంకొంచెం సేపు ఇక్కడే ఉండాడంట అనేసి చెప్పిద్ది. ఫోన్‌లో కెంజీ గాడేమో ఓకే. అయితే వెనక్కొచ్చేసేయ్ యూకీజీ అనేసి చెప్తాడు. సరే వస్తున్నా అనేసి తిను హెల్మెట్ తీసుకొని ఇట్లా బాయ్ అని చెప్పి వెళ్ళిపోతదనమాట. వచ్చేవాడు కూడా ఇట్లా బాయ్ చెప్తాడు. సో, సిగ్నల్ ఫైర్ అవ్వబోతుందా? నాకేం గుర్తు రాట్లేదే అనేసి అనుకుంటాడు. దాంతో సీన్ కట్ అయిపోతుంది. మళ్ళీ మనకి కెంజీ వాళ్ళని చూపిస్తారనమాట. సో, యోచిత్సునే ఎలా ఉన్నాడు అనేసి మరో అడుగుతాడు. చూస్తుంటే పర్లేదనిపిస్తుంది. వాడి ఫీవర్ గూడా తగ్గినట్టుంది అని కెంజీ చెప్తాడనమాట. అప్పుడు మరువో గాడు ఇట్లా అంటాడు. ఇదంతా వాడు మాన్‌బో ఇంకా యాన్‌బోకి సీక్రెట్ బేస్ యొక్క లొకేషన్ చెప్పిన తర్వాతనే అయ్యింది. వాళ్ళు గవర్నమెంట్‌కి లీక్ జేసినట్టున్నారు. ఇదంతా వాడి వల్లనే జరిగిందని వాడు అనుకుంటున్నట్టున్నాడు అని అంటాడు. వాడికింత దారుణమైన కోల్డ్ ఇంకా ఫీవర్ ఉన్నా కూడా వాడు వాచ్ తీసుకుంటానని చెప్పాడు అని అంటాడు మరువో. కట్ చేస్తే ఎనకాల నుంచి ఫూకుబే వస్తాడనమాట. వాడొచ్చి ఇట్లా అంటాడు. వాడు నిజంగానే ఉన్నాడని మీరు నమ్ముతున్నారా అనేసి అడుగుతాడు. మంజుమే ఆఫీస్‌లో మనం ఒక బగ్‌నయితే సెటప్ చేసినాము. అండ్ నేను 2 మంత్స్ నుంచి చెక్ చేస్తున్నాను. వాడు ఫ్రెండ్‌తో మాట్లాడతాడేమో అని. కానీ మనం కనీసం ఫ్రెండ్ యొక్క షాడోని కూడా కనిపెట్టలేకపోయాము అనేసి చెప్తాడు. అప్పుడు మాన్‌చాన్ గాడు ఇట్లా చెప్తాడు. వాడున్నాడని మనకు తెలుసు. ఎందుకంటే కెంజీ ఇంకా ఓడ్చో వాడి వీడియో మెసేజ్‌ని చూసారు కాబట్టి అనేసి అంటాడు. ఇక పక్కనున్న మరో గాడేమో ఇట్లా అంటాడు. అండ్ వాళ్ళ హ్యూజ్ మాన్స్టర్‌ని కూడా చూసారు అని. కానీ అనేసి ఫుకుబే అంటాడు. అప్పుడు మాన్‌చాన్ ఇట్లా చెప్తాడనమాట. ఈ జెర్మ్స్‌ని స్ప్రెడ్ చేయడము, ఇంకా హనెడా ఎయిర్‌పోర్ట్‌ని పేల్చేయడం అనేది 97లో జరిగిందన్న విషయం కరెక్టే. అండ్ అప్పటినుంచి ఈ 2 ఇయర్స్ స్పాన్‌లో ఏ మేజర్ థింగ్ అయితే జరగలేదు అనేసి మాన్‌చాన్ అంటాడు. అప్పుడు ఇక్కడున్న మరో ఏమో ఇట్లా చెప్తాడు. వాడి పొలిటికల్ పార్టీకి చాలా పవర్ అయితే పెరిగింది. వాడి గోల్స్‌ని అచీవ్ చేశాడని నువ్వు అనుకుంటున్నావా? అనేసి అడుగుతాడు. ఈ గ్యాప్‌లో అక్కడికి యూకిజీ వచ్చేస్తుందనమాట. హాయ్ ఎవ్రీబడీ ఐ యామ్ బ్యాక్ అనేసి నడుచుకుంటూ వస్తది. అప్పుడు కెంజీ ఇట్లా చెప్తాడనమాట. నేను చెప్పేది అందరూ వినండి. మనము గివ్ అప్ ఇచ్చేద్దాం అనేసి అంటాడు. అందరూ వీడి వైపుకి ఇట్లా ఫుల్ షాక్‌తో చూస్తారు. మీరందరూ చెప్పింది కరెక్టే. 97 నుంచి ఎటువంటి పెద్ద మేజర్ ఈవెంట్ అయితే జరగలేదు అనేసి చెప్తాడు. నేను నిజంగానే మీ అందరికీ చాలా ప్రాబ్లమ్స్‌ని తెచ్చిపెట్టాను. ఇదంతా చిన్నప్పటిలానే జరుగుతుంది. కేవలం నా ఇమాజినేషనే మీ అందరిని తిప్పలు పెట్టింది అనేసి చెప్తాడు. నేనెప్పుడు ఇలానే ఉంటాను. నేను చేసే ఏ విషయం గూడా కరెక్ట్‌గా జరగదు అనేసి అంటాడు. నా బ్యాండ్ దీనివల్లనే బ్రోక్ అయిపోయింది అనేసి అంటాడు. నేను ఆలోచించే విషయాలన్నీ చాలా పెద్దవి. కానీ అనేసి అనుకుంటాడు. ఒకసారి ఆ బుక్ లోపలున్న సింబల్‌ని మళ్ళీ చూస్తాడు. అక్కడ వాడికి పెద్ద బిల్డింగ్ లాంటిది కనిపిస్తుంది. కట్ చేస్తే అవతలున్న గాడ్ సడెన్‌గా లేస్తాడనమాట. లేచి ఇటు సైడ్ తిరగబోతాడు. గ్యాప్‌లో మనకి మళ్ళీ ఓడ్చోని చూపిస్తారు. ఓడ్చో గాడు కూడా ఇట్లా అదే సెకండ్ ఇట్లా వెనక్కి తిరుగుతాడు. ఇక్కడ మనకి గాడ్‌ని చూపిస్తారు. గాడ్ ఏమో ఇట్లా లేచి కెంజీ నాకిప్పుడే ఒక కలొచ్చింది అనేసి అరుస్తాడనమాట. ఆ సిగ్నల్ ఫైర్ అయిపోయింది అనేసి అంటాడు. కెంజీ గాడు కూడా సంథింగ్ రియలైజ్ అవుతాడనమాట. ఓడ్చో కూడా ఇక్కడ నాకు గుర్తుకొచ్చింది అనేసి చెప్తాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఆ బిల్డింగ్ ఉంటది. ది నేషనల్ డైట్ బిల్డింగ్ అనేసి అరుస్తాడు వాడు. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో ఆ బిల్డింగ్ టోటల్‌గా బ్లాస్ట్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ కెంజీ ఫోన్‌లో మాట్లాడుతా ఉంటాడు. కెంజీ ఇది నేనే ఓడ్చోని అనేసి చెప్తాడు. ఆ సిగ్నల్ అనేది ఇప్పుడు ఫైర్ అయింది అనేసి అంటాడు. హ్యూమన్ ఎక్స్‌టింక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది అన్నదానికి అదే సిగ్నల్ అనేసి అంటారు వాళ్ళు. దాంతో ఆ చాప్టర్ గూడా ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్‌కైతే ఎళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి డిసెంబర్ 31 అనమాట. ఇప్పుడు జపాన్ చాలా తీవ్రమైన యాంగ్జైటీలో ఉంది. నేషనల్ డైట్ బిల్డింగ్‌లో టెర్రరిస్ట్ బాంబింగ్ జరిగింది. ఇదంతా 21 రోజు జరిగింది. ఆ రోజు నో కాన్ఫిడెన్స్ మోషన్ జరుగుతుండే. దానివల్ల 32 మెంబర్స్ డెడ్ అయ్యారు.
అండ్ 91 మెంబర్స్ చాలా సివియర్‌గా ఇంజ్యూర్ అయ్యారు. ఇంత సీరియస్ సిట్యుయేషన్ అయినా కూడా ఒక పార్టీకి మాత్రము ఈ సిట్యుయేషన్ వల్ల ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు. అది మరొకటే అది మరేంటో కాదు ది ఫ్రెండ్‌షిప్ పార్టీ అనేసొస్తుంది. కరెంట్‌లీ మిగతా డయట్ మెంబర్స్ అందరూ కలిసి ఒక నేషనల్ ఎమర్జెన్సీ కమిటీని ఏర్పరచుకున్నారు. ఈ ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌ని సెటిల్ చేయడానికి. అండ్ ఈ రాడికల్ ఎక్స్‌ట్రీమిస్ట్స్ ఎవరైతే ఈ యాక్ట్‌కి రెస్పాన్సిబులో వాళ్ళ పేరు కెంజీ ఫ్యాక్షన్. వాళ్ళని ఇంకా కనుగొనలేదు. పోలీసులు వాళ్ళ మ్యాన్ పవర్ మొత్తాన్ని వాళ్ళని వెతకడంలోనే పెట్టారు అనేసి ఆ రేడియో కట్ అయిపోతుందనమాట. మనకి ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏంట్రా అంటే స్టోరీ కంటిన్యూ అయితా ఉంటది. ఒక కార్ ఎళ్తా ఉంటే దూరంగా మనకి ఒక లారీ లాంటిది వచ్చి ఆపేస్తుందనమాట. సడెన్‌గా అందులో నుంచి ఒకడు బయటకొస్తాడు. ఎవడ్రా వాడు అంటే యోచిచునే. ఆడొచ్చి ఇట్లా గన్ పట్టుకొని కార్ వైపు చూపిస్తాడు. వెనకాల నుంచి వచ్చేవాడొచ్చి లేదు లేదు నువ్వు చాలా ఫాస్ట్‌గా జంప్ చేసేస్తున్నావు. నీ బ్యాకప్ ఇంకా రెడీగా లేదు అనేసి అంటాడనమాట. ఇప్పటికే నువ్వు చాలా పెద్ద ప్రాబ్లమ్‌లో ఉండేవాడివి అనేసి ఓడ్చు అంటాడు. ఈ ఓడ్చునేమో కమాన్ ఏం చేస్తున్నావు తొందరగా నాకు బ్యాకప్ ఇవ్వి అనేసి మరో అని అంటాడు. మరో వాడేమో నేను కింద పడిపోయాను అనేసి అంటాడు. నువ్వు ఇంకా పరిగెట్టాలి మరువో అనేసి మోన్చాన్ అంటాడనమాట. యోడ్చునే చాలా బెటర్ అయ్యాడు అని మీరు అనుకోవట్లేదా అని ఫుకుబే అంటాడు. ఓహ్! థ్యాంక్ యూ అని యోడ్చునే అంటాడనమాట. ఒకవేళ నేను నిజంగానే నా స్టాన్స్‌ని తీసుకున్నా కూడా నేను ట్రిగ్గర్ లాగుతాననైతే అనుకోవట్లేదు. ఇదిప్పుడు ఒక వాటర్ గన్ మాత్రమే కాదు కదా అనేసి అంటాడు. ఓకే టైం అయింది ఇప్పుడెళ్దాం పదా అనేసి ఓడ్చా అంటాడు. ఏంట్రా అంటే వీళ్ళందరూ అక్కడ ప్రాక్టీస్ చేస్తా ఉంటారనమాట. అక్కడ కెంజీ వచ్చి ఇట్లా అడుగుతాడు. సో ప్లాన్ ఎలా ఉంది? పని చేస్తుందా అనేసి. మంజు మహేష్‌ని కిడ్నాప్ చేయడమే కదా అని వీడంటాడు. మనం ఫ్రెండ్‌షిప్ పార్టీ యొక్క నంబర్ 2 మ్యాన్‌ని హాస్టేజ్‌గా తీసుకొని వాడితో ఫ్రెండ్ ఎక్కడున్నాడని కక్కిద్దాము. అది తప్ప మనకి వేరే మార్గమే లేదు అనేసి అంటాడు ఓడ్చో. అప్పుడు యుకిచి ఇట్లా అంటది. కానీ ఆ డైట్ బిల్డింగ్ పేలుడు తర్వాత వాడి సెక్యూరిటీని డబల్ చేసినారు. కానీ నిజానికి ఇదంతా వాడు చేసిందే అనేసి చెప్పిద్ది. అప్పుడు కెంజీ ఇట్లా అంటాడనమాట. త్వరలోనే న్యూ ఇయర్ ఈవ్ అనేది రాబోతుంది. ఫ్రెండ్ తన ప్లాన్‌ని కంటిన్యూ చేసే ముందే మనమే ఏదో ఒకటి చేయాలి అనేసి చెప్తాడు. మనకొక ఛాన్స్ వస్తుందని మనం నమ్ముదాము అనేసి అంటాడు. దాంతో డిసెంబర్ 31 చాప్టర్ టైటిల్ కార్డ్ అయితే పడుతుంది. నెక్స్ట్ ప్యానెల్‌కెళ్ళిపోతే అక్కడ మనకి ఒక పెద్ద కార్‌ని చూపిస్తారనమాట. ప్రాబబ్లీ అందులోనే మంజుమే ఉంటాడు. దాని చుట్టూ ఫుల్ పోలీసులుంటారు. దూరంగా మనకి మోన్చాన్ని చూపిస్తారు. మంజుమే వెళ్తున్నాడు అనేసి ఫోన్‌లో చెప్తాడనమాట. యాజ్ యూజువల్ వాడి చుట్టూ చాలామంది పోలీసులున్నారు. ఇది చూడడానికి ఒక పరేడ్‌లా ఉంది అనేసి చెప్తాడనమాట. ఈ రోజుకి ప్లాన్‌ని మనం క్యాన్సిల్ చేయాల్సిందే. ఇప్పుడు మనం ఏం చేద్దాము అనేసి అడుగుతాడు మోన్చాన్. పక్కన మనకి డేట్ చూపిస్తారనమాట. 31 డిసెంబర్ 2000 అంటే ఈరోజు ఈవినింగే న్యూ ఇయర్ అనమాట. అక్కడ మోన్చాన్ గాడు ఇట్లా అడుగుతాడు. న్యూ ఇయర్ సోబా తీసుకొని రానా అని. సోబా అంటే ఒక ఆల్కహాలిక్ డ్రింక్ అనమాట. ఇక్కడ కెంజీ ఏమో నవ్వుతాడు. వాటెవర్ ఏదైతే అదయిందిలే. మిగతా అందరిని వెనక్కొచ్చేయమని చెప్పు అనేసి అంటాడు. హలో మోన్చాన్ హలో అనేసి అంటాడు. అబ్బా! ఇక్కడ ఫోన్ సిగ్నల్ సరిగ్గా రావట్లేదే అనేసి కట్ చేసేస్తాడనమాట. కట్ చేస్తే అక్కడికి యుకిజీ వస్తుందనమాట. నేను వెనక్కొచ్చేసాను. ఇప్పుడిది న్యూ ఇయర్స్ ఈవ్. ఇంకా కూడా ఏం జరగడం లేదు అనేసి అంటది. అవును అనేసి కెంజీ ఇట్లా క్యాప్ పెట్టుకుంటాడనమాట. నువ్వెక్కడికెళ్తున్నావు అనేసి తను అడిగితే కెంజీ గాడు చెప్తాడిట్లా ఒక కాల్ చేసుకోవడానికి అని. కానాకి ఫోన్ చేద్దాం అనుకుంటున్నావా అని యుకిచి అడిగిద్ది. అవును అనేసి వీడంటాడు. ఒకసారి నా వాయిస్ తనకి వినిపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కాకపోతే అనేసి అంటాడు. దాంతో కట్ అయిపోతుంది సీను. నెక్స్ట్ సీన్‌లో మనకి టెలిఫోన్ బూత్‌ని చూపిస్తారనమాట. అక్కడ వాడు రింగ్ అనేసి రింగ్ చేస్తా ఉంటాడు. వీళ్ళేంటి ఫోన్ ఎత్తట్లేదు. ప్రాబబ్లీ కానా ఇంకా మమ్మీ న్యూ ఇయర్ శోభ తినడానికి వెళ్లారేమో అనేసి అంటాడు. దాంతో వాడు గిటార్ పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఒక స్ట్రీట్ దగ్గరికెళ్ళి గిటార్ ప్లే చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. అలా గిటార్ ప్లే చేస్తూనే ఉంటాడు. అక్కడ ఎవరో ఇద్దరు కూర్చొని ఉంటారు. వీడు వాయించడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు క్లాప్ చేస్తారు. వాళ్ళిద్దరిలో ఒకడు ఇట్లా అంటాడనమాట. చాలా రోజులైంది నువ్విక్కడికొచ్చి ప్లే చేయడం మానేసావేంటి అనేసి అడుగుతాడు. మీరదంతా వింటారా అనేసి కెంజీ అడుగుతాడు.
కొన్నిసార్లు వింటాము అనేసి ఒకడంటాడు. నీ సాంగ్స్ చాలా బావుంటాయి అని ఇంకొకడంటాడు. ఆ! అదెంతో వియర్డ్ సాంగ్ అనేసి ఇంకొకడంటాడు. మేము దాన్ని హేట్ చేస్తామని కాదు అని ఇంకొకడంటాడు. ఓహ్! వెల్ థాంక్ యూ అనేసి కెంజి అంటాడు. అదేంటి నువ్వు అప్పుడే ఎళ్ళిపోతున్నావా అనేసి వీళ్ళిద్దరు అడుగుతారు. కెంజి గాడేమో మీ ఇద్దరు కూడా ఇక్కడ ఉండకూడదు అనేసి చెప్తాడు. వాళ్ళిద్దరేమో ఇట్లా చెప్తారనమాట. మేము యాక్చువల్లీ ఆహ్, చాలా దిగులుగా ఉన్నాము అనేసి చెప్తారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలాగే బ్రతికి ఉంటాం మేము. ఆల్రెడీ 21st సెంచరీ వచ్చేస్తుంది అనేసి అంటారు. కానీ నువ్వు ఈ ఏజ్‌లో కూడా ఇలాంటి పనులు చేస్తుంటే మాలో ఉన్న ఆ యాంక్సైటీని కొంచెం తగ్గించుకోగలుగుతున్నాము అనేసి అంటాడు. అప్పుడు కెంజి గాడు నవ్వుతాడనమాట. డమాస్ నాలా మారిపోవడమే మీరు అత్యంత దిగులు చెందాల్సిన విషయం అవుతుంది అనేసి చెప్తాడు. వాళ్ళిద్దరు గూడా నవ్వుకుంటారు. ఓకే. గుడ్ లక్ అనేసి టైమొచ్చినప్పుడు మీరు ఆ విషయాన్ని ఎట్టి పరిస్థితిలో చేయాల్సిందే. మీరు దాన్ని ఎంత హేట్ చేషినా కూడా మీరు దాన్ని చేయాల్సిందే. ఆ టైంలోనే మీరెంతో సీరియస్‌గా ఉండాలి అని చెప్పబోతాడు. దాంతో ఆపేస్తాడు వాడు. ఐయామ్ నో గుడ్ అట్ ప్రీచింగ్. మిమ్మల్ని తర్వాత కలుస్తాను. హావ్ ఎ గుడ్ ఇయర్ అనేసి చెప్తాడు. వీళ్ళిద్దరు గూడా సేమ్ టు యూ డూడ్ అంటారు. ఆ గుడ్ ఇయర్ అనేసి అట్లా నడుచుకుంటూ పోతాడు. ఎనకాల నుంచి అంకుల్ కెంజీ అనేసి వాయిస్ ఇనిపిస్తుంది. ఎవర్రా అని ఈడు వెనక్కి తిరుగుతాడు. తిరిగితే అక్కడ కానా ఉంటుందనమాట. కానా నువ్వు ఎందుకు యమగట్టలో లేవు అనేసి అడుగుతాడు. కానా ఇట్లా చెప్పిద్ది. నేను చాలా ట్రైన్స్ రైడ్ చేసుకుంటూ వచ్చాను అనేసి. ఇంతకీ గ్రాండ్‌మా గురించి ఏంటి? గ్రాండ్‌మా ఎక్కడుంది? అనేసి కెంజీ అడుగుతాడు. కానా ఏమో నేనొక్కదాన్నే వచ్చాను. నాకు మీతో ఉండాలనుంది అంకుల్ కెంజీ అనేసి చెప్పిద్ది. వీళ్ళిద్దరేమో అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటారు. సో, ఇప్పుడేం జరగబోతుంది అనేసి ఎనకాలున్నోడు అడుగుతాడు. న్యూ ఇయర్ క్యారియోకే అవార్డ్స్ జరగబోతున్నాయి నీ ప్లేస్‌లో అనేసి ఎనకాల కూర్చున్నోడు చెప్తాడు. అంత సీన్ లేదు అనేసి ముందున్నోడు అంటాడు. ప్రాబబ్లీ మనము టెంపుల్‌ని విజిట్ చేయాలేమో అనేసి అంటాడొకడు. ఓహ్! అవునవును కరెక్టే. మనమెళ్లి కొంచెంమంది అమ్మాయిని పికప్ చేసుకుందాము. మంచి బట్టలు కూడా యేసుకుందాము అనేసి అనుకుంటారు వాళ్ళు. అప్పుడు ఎనకాలున్నోడేమో నువ్వే నాకా కిమోనో సాషెస్ ఎట్లా వేసుకోవాలో తెలీదు అనేసి అంటాడు. ముందున్నోడేమో అదెవడికి కావాలి వాటిని ఇప్పడం ఇంపార్టెంట్ అనేసి అంటారు. వాళ్ళు అలా అలా వెళ్తా ఉంటారు స్కూటీ మీద. ముందు చూడు డూడ్ ఆల్రెడీ 21st సెంచరీ వచ్చేస్తుంది అనేసి అనుకుంటారాళ్ళు. సడెన్‌గా వాళ్ళ మీద సమ్ వాటర్ స్ప్రింకిల్ అయితదిట్లా. ఏంట్రా ఇది వర్షమా అనేసి వాళ్ళిద్దరు కళ్ళు మూసుకుంటారిట్లా. లేదు లేదు ఇది వర్షం గాదు అనేసి ఇట్లా పైకి చూస్తారు. వాళ్ళ మీద చాలా పెద్ద షాడో వచ్చేస్తుందనమాట. ఏంట్రా ఇది అని చూస్తే అక్కడ పెద్ద రోబో ఉంటుంది. ఆ వాటర్ అనేది స్లోగా ఇలా కళ్ళ లోపలికి వెళ్ళిపోతుందిట్లా. కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో వాళ్ళ నోట్లో నుంచి, కళ్ళలో నుంచి మొత్తం ఇట్లా బ్లడ్ స్ప్లాష్ అయితది. కట్ చేస్తే మళ్ళీ మనకి రేడియో వినిపిస్తదనమాట. ఈ ప్రోగ్రామ్ యొక్క ఇంటరప్షన్ ఒక స్పెషల్ బులెటిన్ న్యూస్. టోక్యోలో ఉన్న చిడియో రీజియన్‌లో షోగాకుకాన్ బిల్డింగ్ దగ్గర ఒక మిస్టీరియస్ జెయింట్ ఆబ్జెక్ట్ అపియర్ అయింది. ఇప్పుడది ఆ నైబర్‌హుడ్ మొత్తం తిరుగుతుంది. ఈ సమయంలో మనకి ఫర్దర్ మోర్ డీటెయిల్స్ అయితే ఏమీ లేవు. నేను రిపీట్ చేస్తున్నా. ఒక మిస్టీరియస్ జెయింట్ ఆబ్జెక్ట్ అనేసి ఇనిపిస్తుందనమాట. ఈ గ్యాప్‌లో వెనకాల నుంచి కెంజీ వస్తాడు. ఇది స్టార్ట్ అయిపోయింది అనేసి అంటాడు కెంజీ. ఎనకాల కానా ఉంటుంది. దాంతో కట్ అయిపోతుందనమాట సీను. వీళ్ళ లక్ బావుంది. ఇంతకీ వీళ్ళక్కడికి పోలే. పోయుంటే వీళ్ళు గూడా పోయేటోళ్ళు. ఎందుకంటే యాక్చువల్‌గా ఆ రోబో అనేది ఫైర్ ఆర్మ్స్ లేదా డిస్ట్రక్షన్ కన్నా ఈ హ్యూమన్స్‌ని చంపేసే ఆ వైరస్‌ని రిలీజ్ చేస్తుంది. అది ఎంతో డేంజరస్. చలో అయితే ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈరోజు చెప్పబోయే లాస్ట్ చాప్టర్‌కైతే ఎళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి 'ది లాస్ట్ చాప్టర్' అనమాట. ఈ చాప్టరే చాప్టర్ 49. ఈ చాప్టర్‌లో ఫస్ట్ ప్యానెల్‌లో మనకేం చూపిస్తార్రా అంటే ఆ పెద్ద రోబోని చూపిస్తారు మనకి. మళ్ళీ మనకి ఆ రేడియో వినిపిస్తదిట్లా. ఆ చుట్టుపక్కల ఏరియా మొత్తంలో చాలా బిల్డింగ్స్ కొలాప్స్ అయిపోయినాయి. అండ్ చాలా వరకు ఫైర్స్ అయితే ఎగబడుకుంటూ వస్తున్నాయి. ఫస్ట్ ఐ విట్‌నెస్ ప్రాబబ్లీ షోగాకుకాన్ బిల్డింగ్‌లోనే ఉండుండాలి. కానీ మాకు బిల్డింగ్ లోపల నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు. ఆ ఆబ్జెక్ట్ మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది అనేసి వాయిస్ ఇనిపిస్తుంది. అది షిరోయామా రోడ్ టు యాసుకుని రోడ్‌కి మూవ్ అవుతా వెళ్తుంది. స్ట్రెయిట్‌గా ఇచిగాయకు వెళ్తుంది అనేసి ఇట్లా వాయిస్ ఇనిపిస్తుంది. తర్వాత అనేసి నాయిస్ వస్తుంది.
"హే! ఏమైంది? రెస్పాన్స్ ఇవ్వండి" అని రేడియోలో వినిపిస్తుంది. దాంతో కట్ అయిపోతుంది వాయిస్. అక్కడికి ఆ పెద్ద రోబో ఇట్లా నడుచుకుంటూ వచ్చేస్తూనే ఉంటది. నెక్స్ట్ ప్యానెల్‌కెళ్ళిపోతే అక్కడ న్యూస్ రిపోర్టర్ గాడు ఉంటాడనమాట. ఇది బీబీసీ స్పెషల్ న్యూస్ రిపోర్టర్. లండన్ యొక్క సబ్‌వే ప్లాట్‌ఫార్మ్స్‌లో చాలామంది ప్యాసింజర్స్ వాళ్ళ బాడీ నుంచి బ్లీడింగ్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయారు. ఇంతకు మించి మా దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇది చూస్తుంటే ఆ 1997 మిస్టీరియస్ బ్రేక్‌డౌన్ లానే అనిపిస్తుంది అనేసి వాడు కట్ చేసేస్తాడు. నెక్స్ట్ ఒక ఫ్రెంచ్ రిపోర్టర్ ఇట్లా చెప్తాడనమాట. ఫ్రెంచ్ గవర్నమెంట్ నుంచి ఒక న్యూస్ రిపోర్ట్ వచ్చింది. చూస్తుంటే చాలామంది సిటిజన్స్ సెవెరల్ ఫ్రెంచ్ cafesలో బ్లడ్ కక్కుకొని కొలాప్స్ అయిపోయినారు అనేసి ఆడంటాడు. ఇంకొకలేమో ఇది బీజింగ్ న్యూస్. టైనామన్ స్క్వేర్‌లో చాలామంది జనము ఇట్లా బ్లడ్ కక్కుకొని కొలాప్స్ అయిపోయినారు అనేసి వినిపిస్తుంది. దాని తర్వాత సీబీఎస్ న్యూస్ అని వస్తుందనమాట. అందులో స్పెషల్ రిపోర్ట్ మేమిప్పుడే ఒక కొత్త న్యూస్‌ని విన్నాము. న్యూయార్క్ రాక్‌ఫెల్లర్ సెంటర్‌లో 40 పీపుల్ ఇట్లా సడెన్‌గా డెడ్ అయిపోయినారు. జాన్ మేఫీల్డ్ అనే ఒక రిపోర్టర్ సీన్‌లో ఉన్నాడు. "ఆర్ యూ దేర్ జాన్? అక్కడే ఉన్నావా?" అనేసి అడుగుతాడు ఆడు. "జాన్ నువ్వు అక్కడే ఉన్నావా?" అనేసి అడుగుతాడు. ఓకే. ప్రాబబ్లీ వాడు ఇంకా అక్కడికెళ్ళలేదేమో అనేసి అంటాడు. కట్ చేసేస్తే మళ్ళీ వేరే చూపిస్తారు ఈసారి. రిపోర్టింగ్ ఫ్రమ్ మాస్కో మేమిట్లా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్క సిటిజన్ అండ్ ప్రతి ఒక్క ఫ్యామిలీ కామ్‌గా, రేషనల్‌గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎవరు రెడ్ స్క్వేర్ దగ్గరికైతే వెళ్ళకండి అనేసి చెప్తాడు. రెడ్ స్క్వేర్‌లో చాలామంది పీపుల్ కొలాప్స్ అయిపోయి ఉన్నారు. దయచేసి అక్కడికి వెళ్ళకండి. వి ఆస్క్ టు యాక్ట్ కామ్‌లీ అండ్ అనేసి కట్ చేసేస్తారు. నెక్స్ట్ మనకి ఇంకొక రిపోర్టర్‌ని చూపిస్తాడనమాట. మనం ఎక్కడున్నాము? నేను జాన్ మేఫీల్డ్‌ని రాక్‌ఫీల్డ్ సెంటర్ నుంచి రిపోర్ట్ చేస్తున్నాను. యాస్ యూ సీ ఈ సెంటర్ చూస్తుంటే ఒక నైట్‌మేర్ లానే ఉంది. ఇక్కడ అట్‌లీస్ట్ 40 పీపుల్ ఉన్నారు. వీళ్ళందరూ చచ్చిపోయి ఉన్నారు. అండ్ పోలీసులు, ఫైర్ ఫైటర్స్ ఇక్కడికి రాబోతున్నారు. ఏంటిది ఒక స్ట్రాంగ్ మిస్ట్ ఆఫ్ క్లౌడ్ అనేసి తుమ్ముతాడనమాట. "ఏమైంది స్టీవ్?" అనేసి ఇట్లా చూస్తాడు. కెమెరామాన్ స్టీవ్‌కి ఏదో ప్రాబ్లమ్‌లా ఉందే అనేసి ఇట్లా దగ్గరికెళ్తాడనమాట. స్టీవ్ ఏమైంది అనేసి అడుగుతాడు. వీడికి కూడా మొత్తం ఇట్లా కళ్ళు రెడ్‌గా అయిపోతాయనమాట. జాన్ గాడు కూడా టోటల్‌గా ఇట్లా బ్లడ్ కక్కుతాడు. దాంతో ఆ టెలికాస్ట్ కూడా ఇట్లా మొత్తం బ్లర్ అయిపోతుందనమాట. కట్ చేస్తే మళ్ళీ మనకి జపాన్ చూపిస్తారు. సైమల్టేనియస్ వరల్డ్ వైడ్ టెర్రరిజం ఇన్ న్యూయార్క్, పారిస్, బీజింగ్, లండన్ అండ్ మాస్కో. ఈ కెంజీ ఫ్యాక్షన్ ఏంటి? ఏదైనా ఒక లీగ్‌లో ఉందా ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌తో? ఈ అంతా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌లో ఏం చేస్తున్నారు? ఈ విషయం గురించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది ఏజెన్సీ ఆఫ్ డిఫెన్స్ ఏమనుకుంటున్నారు? అసలు ఇంతకీ ఆ జైంట్ ఆబ్జెక్ట్ ఏంటి? ఇవన్నీ ప్రశ్నలు చాలామంది రిపోర్టర్స్ వచ్చేసి ఆ డైరెక్టర్‌ని అడుగుతారనమాట. లేదు, లేదు నేను చెప్పాను గదా! మాకు అంతకు మించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అనేసి వాడు చెప్తా ఉంటాడు. నేను ముందు చెప్పినట్టే హెడ్ ఆఫ్ ది నేషనల్ ఎమర్జెన్సీ కమిటీ నుంచి ఏదైనా కాల్ వచ్చే వరకు మేము వెయిట్ చేస్తాము అనేసి చెప్తాడు. అండ్ ప్రైమ్ మినిస్టర్ సంగతేంటి అనేసి ఒకటి అడిగితే ఇంకొకటి ఇట్లా చెప్తాడనమాట. ఆయన హాస్పిటల్‌లో ఉన్నాడు. ఆ డయట్ బిల్డింగ్ బాంబింగ్ నుంచి చాలా దెబ్బలు తగిలినాయి గదా ఆయనకి. దాని గురించి అనేసి చెప్తాడు. పక్కనున్నోడేమో దెబ్బలా? ఏం దెబ్బలు? కేవలం ఒక హ్యాండ్ స్క్రాచ్ తగిలింది అంతే కదా! కట్ తగిలింది అంతే కదా! అనేసి అంటాడు. యాహ్! అవును. ఆయన ఆల్రెడీ హాస్పిటల్‌ని వదిలేసి వెళ్ళిపోయారని మాకు న్యూస్ వచ్చిందే అనేసి ఇంకొకడంటాడు. మరి ఆయనకెందుకు ఇంత టైం పడుతుంది అనేసి ఇంకొకడంటాడు. ఈ గ్యాప్‌లో అక్కడికి ఒక మిలిటరీ కార్ లాంటిది వస్తదనమాట. అందరూ జరగండి. మేక్ వే అనేసి అంటారు. ఆ రిపోర్టర్స్ అందరూ వీడిని అడుగుతారనమాట. ఇంతకీ ఆ కొలోసల్ థింగ్ ఏంటి? అక్కడేం జరిగింది అనేసి అడుగుతారు. దయచేసి మీరేం చూసారో చెప్పండి అనేసి రిపోర్టర్లు అడుగుతారు. వీడేమో లేదు లేదు నేను నా రిపోర్ట్ ఇవ్వాలి అని ఇట్లా చెప్పబోతాడు. ఆడికేమైతదో అర్థం కాదు. వాడి ముక్కులో నుంచి మళ్ళీ బ్లడ్ వస్తా ఉంటది స్లోగా. సడెన్‌గా ఇట్లా దగ్గుతాడనమాట. మొత్తం బ్లడ్ ఎళ్లి రిపోర్టర్స్ మీద పడతది. అది చూడంగానే వీళ్ళందరూ ఫుల్ భయపడిపోతారింక. అందరూ పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. దాంతో ఆ సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో మళ్ళీ బిల్డింగ్స్ కాలిపోవడము, ఆ బిల్డింగ్స్ మధ్యలో నుంచి రోబో రావడం చూపిస్తారు. కట్ చేస్తే ఇక్కడ ఆ పేలుడు పదార్థంని తీసుకొస్తాడు కెంజీ గాడు. ఇదిగో ఇంతనే డైనమైట్ నేను తీసుకురాగలిగాను అనేసి కెంజీ అంటాడు. అండ్ మీ ప్రతి ఒక్కళ్ళు మీ వెపన్స్ చూసుకోండి అనేసి అంటాడు. వీళ్ళందరూ వాళ్ళ వెపన్స్ చూసుకుంటారు. సో ఇప్పుడు టైం వచ్చేసింది. ఆఫ్టర్ ఆల్
ఫ్రెండ్ ఇంత దూరం వస్తాడని నేనెప్పుడూ అనుకోలేదు అనేసి కెంజి అంటాడు. మీలో ఎవరైనా వెనక్కెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు అనేసి అంటాడు. దానికి చాలా లేట్ అయిపోయింది అనేసి ఒట్సుత్సునే అంటాడు. అందరూ నవ్వుకుంటారనమాట. వెనక్కి చూస్తే ఆ నిప్పులు అలా వస్తూనే ఉంటాయనమాట. ఫుల్ ఫైర్ ఉంటదక్కడ. అండ్ మళ్ళీ కెంజి ఇట్లా అంటాడు. మీరెవ్వరూ ఎటువంటి క్రేజీ పనులు చేయకండి. ఇన్నోసెంట్ పీపుల్ యొక్క లైఫ్స్ ఇందులో వచ్చి పోవాలని నేను అనుకోవట్లేదు. అండ్ ఒకవేళ మీ లైఫ్ డేంజర్‌లో ఉంది అని మీకనిపిస్తే వెంటనే ఫుల్ స్పీడ్‌లో పరిగెట్టండి. దయచేసి చనిపోకండి అనేసి కెంజి అంటాడు. అండ్ ఇటు సైడ్ తిరిగి కానాని చూస్తాడు. అంకుల్ కెంజి ఇప్పుడు వెళ్ళిపోవాలి. ఇప్పుడు నువ్వు ఒక గుడ్ గర్ల్‌గా ఇక్కడే వెయిట్ చేస్తావా అనేసి అడుగుతాడు. కానా ఏమో ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఏడవకు కానా, ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళు తప్పకుండా చేయాల్సిన ఒక పనైతే ఉంటుంది. నేను తప్పకుండా వెనక్కొస్తాను. సో నువ్వు ఏడవకు అనేసి చెప్తాడు. ఓకే అనేసి కానా అంటుంది. ఆళ్ళిద్దరూ హగ్ చేసుకుంటారు. ఓకే అయితే ఇంకా వెళ్ళాల్సిన టైం వచ్చింది అనేసి కెంజి అంటాడు. అప్పుడు ఎనకాలన యోచిస్తూనే ఇట్లా అంటాడు. కానీ అంతకన్నా ముందు ఒక విషయము నేను ఎప్పుడూ దీని గురించి అడగాలనే అనుకున్నాను. ఈ సింబల్ గురించి. ఓర్చో అసలు నువ్వు దీన్ని తయారు చేసినప్పుడు ఏమనుకుని తయారు చేసావు అనేసి అడుగుతాడు. ఓర్చో ఆడేమో స్మైల్ ఇస్తాడనమాట. స్మైల్ ఇచ్చి అట్లా నడుచుకుంటూ అటు పోతే అక్కడొక మినీ మార్ట్ ఉంటుంది. ఆ మినీ మార్ట్ యొక్క ఓనర్ ఎవాక్యుయేట్ చేసి వెళ్ళిపోయి ఉండుంటాడే అనేసి లోపలికలా వెళ్తా ఉంటాడు. వీళ్ళందరూ ఆ షాప్ లోపలికెళ్ళి చూస్తే షోనెన్ సండే ఒక బుక్ ఉంటుందక్కడ. ఆ మ్యాగజైన్‌కి ఆ సింబల్‌కి సంబంధం ఏంటి అని కెంజి అంటాడు. ఓర్చో ఆడేమో ఇట్లా పేజెస్ ఓపెన్ చేసి ఇట్లా చూపిస్తాడు ఒకటి. ఈ చిన్న హ్యాండ్ సింబల్ గురించి నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడిని అనేసి ఓర్చో అంటాడు. అవును. ఇప్పుడు దాని గురించేంటి అనేసి కెంజి అడుగుతాడనమాట. అప్పుడు ఓర్చో ఇట్లా చెప్తాడు. మీకు గుర్తుందా? నేను చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు నా కళ్ళు చాలా పెద్దగా ఉండేవి గదా! అందుకే మీరు నన్ను ఓర్చో ది ఐబాల్ అనేసి పిలిచేవాళ్ళు. అండ్ ప్రెజెంటో అనేసి ఇట్లా తిప్పుతాడనమాట ఆ పేపర్‌ని. అట్లా తిప్పిన తర్వాత వాడు ఆ సింబల్‌ని చూపిస్తాడు. సో, అదేనా? అంతేనా? అనేసి వాళ్ళందరూ షాక్ అవుతారు. దెబ్బకి నవ్వడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఆల్‌రైట్. అయితే ఇప్పుడు మనం వెళ్దాం పదండి అనేసి కెంజి ఇంకా ఇనిషియేటివ్ తీసుకుంటాడు. దాంతో వాళ్ళింకా రోడ్డు మీదకొచ్చేస్తారనమాట. వాళ్ళందరి ముందు ఆ డిస్ట్రక్షన్ కనిపిస్తది వాళ్ళకి. మొత్తం ఫైర్ ఉంటదక్కడ. మనం ఈ ప్రపంచాన్ని కాపాడాలి అని కెంజి అంటాడు. వాళ్ళకెదురుగా ఆ జైంట్ రోబో కనిపిస్తది వీళ్ళకి. అదలా నడుచుకుంటూ వీళ్ళ వైపుకొస్తూనే ఉంటది. దాంతో ఇంకా ఈ చాప్టర్ కూడా ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మీరు నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేసి చూడాల్సిన విషయము. ఓకే గైస్. ఈ వీడియోకైతే ఇంతే. ఈ పెద్ద వీడియోస్‌ని ఎడిట్ చేసి, ఆడియోని ఎడిట్ చేసి అప్‌లోడ్ చేయడానికి చాలా హార్డ్ వర్క్ అయితే పడుతుంది. సో, మీరందరూ కేవలం ఒక లైక్ కొట్టి ఏదో ఒక కామెంట్ చేస్తే నా వీడియో చాలా మందికి బూస్ట్ అయితే అవుతుంది. చాలా మందికి రీచ్ అవుతుంది. అండ్ వన్స్ అగైన్ థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫర్ నౌ.